జీరో టు హీరో ఎపిసోడ్ 116 జిక్కీ మై ఫ్రెండ్. జిక్కీ కొట్టిన దెబ్బలకు కాద్రా మనుషులు ఎక్కడి వాళ్ళక్కడ పడిపోయారు. దాంతో కాద్రా కోపంతో గన్తో షూట్ చేయడం స్టార్ట్ చేశాడు. వెంటనే ధన్య, ఓంకార్తో పాటు మిగిలిన గార్డ్స్ కూడా కాద్రాపై కాల్పులు మొదలుపెట్టారు. దాంతో ఒక్క నిమిషం పాటు గన్ శబ్దాలతో ఆ ప్రదేశం మొత్తం మోగిపోయింది. అడవి మధ్యలో చీకటిగా ఉంది. నైట్ విజన్ లైట్స్ ఉన్నాయి గాని కాల్పుల వల్ల వచ్చిన పొగతో ఎవరు ఎక్కడున్నారో కూడా కనిపించడం లేదు. 2 నిమిషాల పాటు కాల్పులు జరిగిన తర్వాత హఠాత్తుగా ఆ ప్రదేశం మొత్తం నిశ్శబ్దం అలుముకుంది. కాసేపటికి ఆ స్మోక్ అంతా క్లియర్ అయ్యేసరికి అక్కడ కాద్రా షూట్ చేయాలి అనుకున్న జిక్కీ గాని, ధన్య సెక్యూరిటీ ఇవ్వాలనుకున్న భరత్ గాని కనిపించలేదు. కాని ఎవరో స్పెషల్ యూనిఫామ్లో ఉన్న మనుషులు చాలామంది కాద్రా గ్యాంగ్ను టార్గెట్ చేస్తూ రౌండప్ చేసి కనిపించారు. దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. కాద్రా మాత్రం, ఇప్పుడే కదా నేను భరత్ని చూశాను, అంతలోనే ఎలా మాయమైపోయాడు అని అనుకుని చుట్టూ ఉన్న కొత్త వాళ్లను చూసి, భరత్కి చాలా సెక్యూరిటీ ఉన్నట్టుంది, ఎంతమంది ఉన్నారో కూడా తెలీదు, ఇప్పుడు ఇంతమంది సెక్యూరిటీని మనం ఏం చేయలేము, ఈ పరిస్థితుల్లో వాళ్లు మనల్ని చంపకుండా తప్పించుకోవటమే చాలా గొప్ప విషయం అని తన వాళ్లతో నెమ్మదిగా అన్నాడు. అందులో ఒకరు, అవును బాస్, ఆ రాకేష్ సార్ మనకిక్కడ అంతమంది సెక్యూరిటీ ఉంటారని చెప్పనేలేదు, కానీ ఇక్కడికొచ్చి చూస్తే వీళ్ళు మనకన్నా చాలా ఎక్కువగా ఉన్నారు, మనం ఇప్పుడు వీళ్ళకి లొంగిపోవడం కన్నా వేరే మార్గం లేదేమో అనిపిస్తుంది అని అన్నాడు. అవును బాస్, ఇప్పటికే ఆ గొరిల్లా దెబ్బకి మన వాళ్ళు సగం మంది చనిపోయారు, ఆ గొరిల్లా వెళ్ళిపోయినట్టుంది కాబట్టి మనం బతికున్నాము, లేకపోతే ఈ పాటికి మనం కూడా ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళం, ఇప్పుడు మనం ఈ సెక్యూరిటీకి లొంగిపోతే కనీసం ప్రాణాలతో ఉండొచ్చు, దయచేసి ఒప్పుకోండి బాస్ అని ఒక అనుచరుడు కాద్రాని బలవంత పెట్టాడు. అదే టైంలో స్మితా టీం వాళ్లు కూడా అక్కడికొచ్చిన కొత్త వాళ్లను చూసి, ఓరి దేవుడా, ఒక గ్యాంగ్తోనే ఎలా తప్పించుకోవాలో తెలియక సతమతమవుతుంటే వీళ్ళెవరూ కొత్త గ్యాంగ్లో ఉన్నారు, పైగా చాలా మంది వచ్చారు, ఖచ్చితంగా వీళ్ళీ రోజు మనల్ని చంపేస్తారు, ఇక దేవుడొచ్చినా సరే మనల్ని కాపాడలేరు అని గొడవ చేయడం మొదలుపెట్టారు. అప్పుడు ఓంకార్, కంగారు పడకండి, వీళ్ళు మనవాళ్లే, మా సేఫ్టీ హ్యాండ్స్ టీం మెంబర్స్, మీకేం భయం లేదు, అందరూ భరత్ సార్ సెక్యూరిటీ కోసమే ఉన్నాం, మీరందరూ ఇక పక్కకు జరగండి, ముందు ఈ కాద్రా పని పట్టిన తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం అని అన్నాడు. సేఫ్టీ హ్యాండ్ మెంబర్స్ గన్స్తో అప్పటికే కాద్రాను టార్గెట్ చేయటంతో ఓంకార్ ధైర్యంగా ముందుకొచ్చి, కాద్రా, నువ్వు మీ వాళ్లతో సహా లొంగిపో, లేకపోతే ఇప్పటికిప్పుడే మిమ్మల్ని చంపేస్తాం అని బెదిరించాడు. అప్పటికే కాద్రా మనుషులు లొంగిపోవడానికి సిద్ధంగానే ఉన్నారు. కాని కాద్రా ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నారు. సరిగ్గా అప్పుడే కాద్రా ఫోన్ మోగటంతో అతను కాల్ లిఫ్ట్ చేశాడు. అటునుంచి రాకేష్ మాట్లాడుతూ, కాద్రా, ఏమైంది, నువ్వు భరత్ని పట్టుకున్నావా లేదా, ఎప్పుడు తీసుకొస్తున్నావు ఇక్కడికి అని అసహనంగా అడిగాడు. కాద్రా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. దాంతో రాకేష్ చిరాగ్గా, ఏం జరిగింది, ఏం మాట్లాడవేంటి, నువ్వు సైలెంట్గా ఉన్నావంటేనే అర్థమవుతుంది నువ్వింకా భరత్ని పట్టుకోలేదని, నువ్వొక పెద్ద వేస్ట్ ఫెలోవి, నేను అనవసరంగా పంపించాను అని అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా కాద్రాను తిడుతూనే ఉన్నాడు. ఆ మాటలు విన్న కాద్రా, రాకేష్ సార్, భరత్ సెక్యూరిటీ చాలా ఎక్కువ మంది ఉన్నారని మీరు నాకు ముందే ఎందుకు చెప్పలేదు, పైగా తిరిగి నన్నే తిడుతున్నారు, అసలు మా వాళ్ళిక్కడ ఎంతమంది చచ్చిపోయారో మీకేమన్నా తెలుసా, మీలాంటి వారి వద్ద సుపారీ తీసుకున్నందుకు నేను చాలా సిగ్గుపడుతున్నాను అని కోపంగా ఫోన్ పెట్టేసి తన వాళ్ల వైపు చూసి, సరే మనం లొంగిపోదాం అని అన్నాడు కాద్రా. దాంతో అందరూ ఓంకార్కి లొంగిపోయారు. అప్పుడు సేఫ్టీ హ్యాండ్ మెంబర్స్ కాద్రాను, అతని మనుషుల్ని తాళ్లతో కట్టి బంధించారు. అప్పుడు ఓంకార్ తన టీంతో, మీరు కరెక్ట్ టైంకి వచ్చారు, మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా దొరికింది అని ఆతృతగా అడిగాడు. అప్పుడు ఒక సేఫ్టీ గార్డ్, 2 రోజుల నుంచి మీ దగ్గర నుంచి ఎటువంటి సమాచారం రాలేదు, దాంతో భరత్ సార్ ఏదన్నా ప్రాబ్లంలో ఉన్నారేమోనని అనుమానం వచ్చి మేమే ఐలాండ్కొచ్చాం, తీరా ఇక్కడికొచ్చి చూసేసరికి ఈ కాద్రా గ్యాంగ్ చేతిలో గణపతి అండ్ టీం బందీగా ఉన్నారు, చిరాయు కూడా వాళ్ల స్వాధీనంలో ఉందని అర్థమైంది, దాంతో వెంటనే రెస్క్యూ చేసి గణపతిని విడిపించాం, అతనే ఈ కాద్రా గురించి, లేక్ దగ్గర మీ స్టే చేస్తున్న విషయం గురించి చెప్పాడు, ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలిసిందే అని అన్నాడు.
వీళ్ళందరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ధన్య మాత్రం కంగారుగా 4 వైపులా చూస్తోంది. అది చూసిన ఓంకార్, ఏమైంది ధన్య అని అడిగాడు. కాద్రాని బంధించాలనే ఆవేశంలో మీరు భరత్ సార్ గురించి మర్చిపోయారు. సార్ ఆ గొరిల్లాతో పాటు కనిపించి మళ్ళీ మాయమైపోయారు అనంది ధన్య. అవును, ఈ కాద్రా ఎక్కడ హాని చేస్తాడో అనే కంగారులో ఆ విషయం నేను మర్చిపోయాను. మీరే కాదు, నేను కూడా భరత్ సార్ని చూశాను అని అన్నాడు ఓంకార్. అయితే మరి భరత్ సార్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆ గొరిల్లా భరత్ సార్ను ఎత్తుకు వెళ్ళిపోయిందా అని అంది ధన్య. తాళ్లతో బంధించి ఉన్న కాద్రా ఆ మాటల్ని వింటూ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ, నేనా భరత్ను ముందే పట్టుకొనుంటే కథ వేరేలా ఉండేది. ఛీ, నేనొక ఇడియట్ని అని తనను తానే తిట్టుకున్నాడు. అప్పుడు జయంత్ హేమంత్తో, ఎలాగైతేనేం ముందు కాద్రా గ్యాంగ్ని పట్టి బంధించాం. ఇక వీళ్ల నుంచి మనకు ఎలాంటి ప్రమాదం ఉండదు. అంతకన్నా సంతోషించాల్సిన విషయం ఏంటంటే భరత్ గారింకా ప్రాణాలతోనే ఉన్నారు అని అన్నాడు. అప్పుడు హేమంత్ కూడా, అవును బ్రో, మీరు చెప్పింది నిజం. కానీ మళ్ళీ భరత్ బ్రో మాయమైపోయారు. ఏం జరిగిందో తెలియటం లేదు. మనం ఆయన్ని త్వరగా వెతికి పట్టుకోవాలి అని అన్నాడు. ఇంతలో గణపతి అండ్ టీం కూడా అక్కడికి చేరుకున్నారు. కంగారుగా వచ్చిన గణపతి, భరత్ సార్ ఎక్కడున్నారు? ఆయన ఎలా ఉన్నారు అని అడిగాడు. అప్పుడు ధన్య, నిన్న రాత్రి భరత్ సార్ మిస్ అయ్యారు. ఇప్పుడు ఈ కాద్రాతో గొడవ జరుగుతున్న టైంలో ఒక్కసారిగా కనిపించి మళ్ళీ మాయమయ్యారు. మేం కూడా సార్ కోసమే వెతుకుతున్నాం అని చెప్పింది. ఇంతలో దూరం నుంచి వాళ్లకి ఎవరో అటువైపు వస్తున్నట్టుగా కనిపించింది. అందరూ నైట్ విజన్ లైట్స్ ఆన్ చేసుకొని చూశారు. ఆ వెలుతురులో భరత్ నవ్వుతూ వాళ్ల వైపు వస్తూ కనిపించాడు. అది చూసిన అందరూ, భరత్ సార్ వచ్చేశారు అనంటూ ఆనందపడ్డారు. ఇంతలో అకస్మాత్తుగా భరత్ వెనకాల ఏదో నీడ రావడం గమనించారు. అది చూసిన ధన్య వెంటనే భరత్ వైపుకు పరిగెత్తుకుంటూ వస్తూ, భరత్ సార్, మీ వెనకేదో ఉంది, అలర్ట్గా ఉండండి అని కేకలు వేసింది. దానికి భరత్ నవ్వుతూ, డోంట్ వరీ, ఏం లేదు, కంగారు పడకండి, అది మనల్ని ఏం చేయదు అని అన్నాడు. కాని ఓంకార్ కంగారుగా, సార్, అది మనిషి కాదు, గొరిల్లా, అదేం చేస్తుందో తెలీదు, మీరు త్వరగా ఇటువైపు వచ్చేసేయండి అనంటూ కేకలు వేశాడు. కాని భరత్ నవ్వుతూ వెనక్కి తిరిగి, జిక్కీ, ఇక వాళ్ళని భయపెట్టింది చాలు, ముందుకురా అని అన్నాడు. అప్పుడు జిక్కీ మెల్లగా వాళ్ల ముందుకొచ్చింది. నైట్ విజన్ లైట్స్లో దాన్ని చూసి అక్కడి వాళ్లంతా షాక్ అయ్యారు. బిహారీ ఆశ్చర్యంగా నోరు తెరిచి, ఓ మై గాడ్, ఇదేంటి ఇలా ఉంది, కింగ్ కాంగ్లా అని అన్నాడు. అప్పుడు భరత్ నవ్వుతూ, అవును, మీరు చెప్పింది నిజమే, ఇది వైట్ కింగ్ కాంగ్ అని అన్నాడు. ధన్య మాత్రం ఇంకా భయపడుతూ, సార్, వీడు త్వరగా రండి అని అంది. భరత్ నవ్వి, డోంట్ వరీ ధన్య, ఇది నా ఫ్రెండ్ అని చెప్పాడు. ఆ మాటలు విని అందరూ అతన్ని విచిత్రంగా చూశారు. అప్పుడు విహారీ, ఏంటి ఫ్రెండా? ఇంత తక్కువ టైంలో అది మీకు ఫ్రెండ్ అయిపోయిందా? భరత్ సార్, మీకేమన్నా గొరిల్లా లాంగ్వేజ్ తెలుసా అని అడిగాడు. భరత్ నవ్వుతూ, తెలీదు, కానీ దానికి మన లాంగ్వేజ్ తెలుసు అని అన్నాడు. అప్పటికే గొరిల్లాను చూసి చెట్టు వెనుక దాక్కున్న హేమంత్, జయంత్ ఇద్దరూ, భరత్ బ్రో, ఇది మనల్నేమి చెయ్యదుగా, మీరు షూర్గా చెప్తున్నారా అని అడిగారు. అయ్యో బ్రో, ఇది నా ఫ్రెండ్ అని చెప్పాను కదా అంటూ జిక్కీని పట్టుకుని చెయ్యూపాడు. అదే బ్రో, ఇంత తక్కువ టైంలో అంత ఫ్రెండ్ ఎలా అయిపోయిందా అని ఆశ్చర్యంగా ఉంది అని భయపడుతూ అడిగాడు విహారీ. అప్పుడు భరత్ నవ్వుతూ, ఓ, అదా మీ డౌట్, ఇది నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అని చెప్పాడు. జిక్కీ అవునన్నట్టుగా వాళ్ల వైపు చూస్తూ తలూపింది. అప్పుడు భరత్ వాళ్ళందరితో చిన్నప్పుడు అతను జిక్కీని పెంచుకోవటం, అండమాన్ సముద్రంలో జరిగిన ప్రమాదంలో విడిపోవడం, మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కలుసుకోవటం అన్నీ క్లియర్గా చెప్పి, ఇది ఎవరికీ ఎటువంటి హాని చేయదు, చాలా మంచి ఫ్రెండ్, మనం చెప్పినట్టే వింటుంది అని చెప్పాడు భరత్. ఇంతలో హేమంత్, ఇంత పెద్ద ఆకారంలో ఉన్న గొరిల్లా మనం చెప్పినట్టు వినడం కాదు, అది చెప్పినట్టు మనం వినాలేమో అని నవ్వుతూ చెట్టు వెనుక నుండి ముందుకు వచ్చాడు. అది విని అందరూ అవును అన్నట్టు చిన్నగా నవ్వారు. అప్పుడు హేమంత్ ముందుకు వెళ్ళి, బ్రో, అయితే మేం దీన్ని ఏమని పిలవాలి అని అడిగాడు. సారీ, నేను మీకు దీన్నింకా పరిచయం చేయలేదు కదూ, ఇది జిక్కీ,
మై ఫ్రెండ్ అని అక్కడున్న వాళ్ళందరికీ పరిచయం చేసి జిక్కీ వైపు తిరిగి, జిక్కీ, వీళ్ళంతా మన టీం అని అందరికీ పరిచయం చేశాడు. అప్పుడు విహారీ, ఎవరైనా పెట్ అంటే చిన్నగా ఉన్నదాన్ని పెంచుకుంటారు. మీరు ఇంత పెద్ద భారీ ఆకారంలో ఉన్న జిక్కీని ఎలా పెంచుకున్నారు అని అడిగాడు. దానికి భరత్, లేదు విహారీ, ఇది నేను పెంచుకునేటప్పుడు 2 అడుగులు మాత్రమే ఉండేది. కానీ 10 సంవత్సరాలలో ఇంత పెద్దగా అయిపోతుందని నేను కూడా అస్సలు ఊహించలేదు అని అన్నాడు. అంటే ఈ 10 ఏళ్ళు ఇది ఒంటరిగా ఈ ఐలాండ్లో ఉండిపోయిందా? ఐలాండ్ని మనం పర్చేస్ చేసి ఉండకపోతే ఎప్పటికీ మీరు కలుసుకునేవారు కాదన్నమాట దీన్ని అని అన్నాడు హేమంత్. అప్పుడు జయంత్ కూడా, నిజంగా ఇంత పెద్ద జంతువు ఇంత ఫ్రెండ్లీగా ఉంటుందని ఎవ్వరూ ఊహించుండరు. ముందు దాని కళ్ళు చూస్తేనే వణుకు పుట్టేస్తుంది అని అన్నాడు. ఏది ఏవైనా ఈ ఎక్స్పీరియన్స్ చాలా వింతగా ఉంది. ఏదో సినిమాలో చూసిన కథలా ఉంది అని అన్నాడు వినోద్. అవును, అందుకే భరత్ గారు, నేను దీన్ని సినిమాగా తీస్తాను, అనుమతించండి అని అన్నాడు టీం మెంబర్స్ వెనకాల ఉన్న ప్రతీక్ ముందుకొస్తూ. భరత్ ఆశ్చర్యపోతూ, ప్రతీక్, మీరెప్పుడొచ్చారు అని అడిగాడు. ఏంటి సార్, నా సినిమా టీం అంతా ఇక్కడికే వస్తే నేనెక్కడికి వెళ్తాను చెప్పండి? అందులోనూ మీకేదో ప్రమాదం అని కూడా చెప్పారు. దాంతో ఉండబట్టలేక వచ్చేశాను. అయినా నేనిలా వీళ్లతో వచ్చుండకపోతే ఎంత మంచి కథను మిస్ అయ్యేవాణ్ణో తెలుసా అని ఆనందంగా అన్నాడు ప్రతీక్. ఇది కథ కాదు, భరత్ గారి అనుభవం అని అన్నాడు విహారీ. అవును, ఇది నిజమైన కథ. దీన్ని సినిమా తీయడానికి నాకు పర్మిషన్ ఇవ్వాలి అని మళ్ళీ అడిగాడు ప్రతీక్. ఓకే, షూర్. అయితే మా ఐలాండ్కు ఈ సినిమా ద్వారా ఫ్రీ పబ్లిసిటీ అన్నమాట. దీన్ని ఒక టూరిస్ట్ ఐలాండ్గా మార్చాలని అందరం ప్లాన్ చేస్తున్నాం. మీరిది సినిమాగా తీస్తే అది ఐలాండ్కి ప్లస్ అవుతుంది కదా అని నవ్వుతూ అన్నాడు భరత్. అందరూ, అవును, ఇది మంచి ఐడియా అనంటూ నవ్వేశారు. ఆ తర్వాత భరత్ అండ్ టీం వాళ్ళు చిరాయు దగ్గరకు వెళ్లారు. అప్పుడు గణపతి, భరత్ సార్, ఇంత ప్రాబ్లం క్రియేట్ చేసిన ఈ కాద్రా గ్యాంగ్ను ఏం చేద్దాం అని అడిగాడు. అప్పుడు ఓంకార్, ప్రాబ్లం క్రియేట్ చేసింది కాద్రానే, కానీ దీనికి కారణం మాత్రం రాకేష్ ఇంకా శ్రేయాస్ అని కోపంగా చెప్పాడు. వెంటనే గణపతి, కానీ మనం ముందు వీళ్ల సంగతి చూడాలి అని ఒక్క క్షణం ఆలోచించి, సార్, మనం ఇక్కడ ఒక 2 days హ్యాపీగా స్టే చేద్దామని వచ్చాం. కానీ వీళ్ళు మొత్తం డిస్టర్బ్ చేసేశారు. అందుకే వీళ్ళని సముద్రం మధ్యలో వదిలేయండి. ఈత వచ్చిన వాళ్ళు ఈదుకుంటూ వచ్చి బతుకుతారు, మిగిలిన వాళ్ళు చస్తారు అని కసిగా చెప్పాడు. అది విని కాద్రా అండ్ గ్యాంగ్ పరిగెత్తుకుంటూ వచ్చి భరత్ కాళ్లు పట్టుకుని, సార్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్, అంత భయంకరమైన శిక్ష వేయకండి. మేం కేవలం డబ్బు కోసం మాత్రమే ఆ శ్రేయాస్ రాకేష్ చెప్పినట్లుగా విన్నాం. అంతే తప్ప మాకు వేరే ఉద్దేశం ఏదీ లేదు. మమ్మల్ని మీరే కాపాడండి, ప్లీజ్ సార్ అంటూ చాలా దయనీయంగా అడిగారు. అప్పుడు హేమంత్, భరత్ బ్రో, వీళ్ళని సముద్రంలో వదిలేయడం వల్ల మనకి యూజ్ ఉండదు. కానీ నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది అని అన్నాడు. ఏంటా ఐడియా అని అన్నాడు భరత్. మనం ఐలాండ్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం కదా, దానికోసం మనకు వర్కర్స్ కావాలి. కాబట్టి వీళ్లను వాడుకుంటే సరిపోతుంది అని అన్నాడు హేమంత్. అప్పుడు భరత్ నవ్వుతూ, ఇది కూడా మంచి ఐడియానే, అలాగే చేద్దాం అని అన్నాడు. భరత్ ఒప్పుకోటంతో కాద్రా అండ్ గ్యాంగ్ తమ ప్రాణాలు దక్కినందుకు ఊపిరి పీల్చుకున్నారు. కాని గణపతి ధన్యతో, ఈ కాద్రా గ్యాంగ్ను ఈ ఐలాండ్లో విడిచిపెట్టడం వల్ల సెక్యూరిటీ ప్రాబ్లం ఏదన్నా వస్తుందా అని అనుమానంగా అడిగాడు. అప్పుడు ధన్య, నో ప్రాబ్లం, ఈ ఐలాండ్ సెక్యూరిటీ ఇప్పుడు సేఫ్టీ హ్యాండ్ చేతుల్లో ఉంది అని చెప్పింది. అప్పుడు భరత్ కాద్రా వైపు చూసి, ఇప్పుడు చెప్పండి, అసలేం జరిగింది? ఇదంతా ఆ శ్రేయాస్ వాళ్ళు ఎందుకు చేయించారు అని అడిగాడు. అప్పుడు కాద్రా వెంటనే, శ్రేయాస్ రాకేష్ సార్లు మాకు సుపారీ ఇచ్చారు. మిమ్మల్ని కిడ్నాప్ చేసి వాళ్లకు అప్పగిస్తే ఇంకా చాలా డబ్బులిస్తామన్నారు. వాళ్లకి ఐలాండ్ కావాలట. మిమ్మల్ని కిడ్నాప్ చేసిన తర్వాత బలవంతంగా ఈ ఐలాండ్ను వాళ్ళు ఆక్యుపై చేయాలని ప్లాన్ చేశారు. మీ బిజినెస్ను కూడా దెబ్బతీసినట్టు అవుతుందని వాళ్ళ ఉద్దేశం అని చెప్పాడు. ఇప్పుడు ఓంకార్, నువ్వు చెప్పింది నిజమే అని గ్యారంటీ ఏంటి అని అడిగాడు. అప్పుడు కాద్రా తన ఫోన్లో కాంటాక్ట్ లిస్ట్ చూపించి, చూడండి, వాళ్ళు ఇప్పటి వరకు ఈ విషయం కోసమే నాకు చాలాసార్లు ఫోన్ చేశారు అని అన్నాడు. కాద్రా చెప్పిన విషయాలన్నీ విన్న భరత్ అండ్ టీం రాకేష్ వాళ్లపైన ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? అసలు కాద్రా నిజంగా మారిపోయాడా
లేక శ్రేయాస్ వాళ్ల కోసం ఈ విధంగా యాక్ట్ చేస్తున్నాడా? తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ వినాల్సిందే. 0 హీరో ఎపిసోడ్ 117 రిటర్న్ జర్నీ. కాద్రా చెప్పిన మాటల్ని విని నువ్వు చెప్పేదంతా నిజమే అని ఎలా నమ్మాలి అని ఓంకార్ అడగటంతో తన మొబైల్లో కాల్ లిస్ట్ ఓపెన్ చేసి శ్రేయాస్ రాకేష్లు ఫోన్ చేసిన కాల్ లిస్ట్ చూపించాడు కాద్రా. దాంతో అతను చూపించిన ఆధారాలన్నీ నిజమే అని అందరూ నమ్మారు. అప్పుడు జయంత్ కోపంగా, ఈ రాకేష్ శ్రేయాస్ను నిజంగా రాయల్ ఫ్యామిలీకి చెందినవారేనా? దొంగల్లాగా ఈ కిడ్నాప్ చేయడమేంటి అని అన్నాడు. హేమంత్ కూడా, వీళ్ల ప్రవర్తన చూస్తుంటే ఇదంతా కార్పొరేట్ మాఫియా అనిపిస్తోంది అని అనుమానంగా అన్నాడు. అప్పుడు భరత్ కూల్గా, అదేం లేదు, ఈ ఐలాండ్ విషయంలో రాకేష్కి ప్రెస్టేజ్ ఇష్యూ వచ్చింది, దాన్ని శ్రేయాస్ క్యాష్ చేసుకున్నాడు, ఇంతకన్నా ఏమీ లేదు అని అన్నాడు. ఇంత జరిగిన తర్వాత కూడా అంత కూల్గా ఎలా ఉంటున్నావు భరత్ బ్రో? నాకైతే ఆ శ్రేయాస్ ఎక్కడున్నా వెతికి పట్టుకుని చంపేయాలన్నంత కోపంగా ఉంది అని ఆవేశంగా అన్నాడు జయంత్. అప్పుడు భరత్, వాళ్లను పట్టుకోవడం, బుద్ధి చెప్పడం పెద్ద పనేం కాదు. అలా చేస్తే వాళ్లకి మనకి తేడా ఏముంటుంది చెప్పండి? దేనికైనా టైం రావాలి, అప్పుడు చెప్దాం వాళ్ల సంగతి అని అన్నాడు. నిన్ను కిడ్నాప్ చేసినంత మాత్రాన ఐలాండ్ వాళ్ల సొంతమవుతుందని ఎలా అనుకున్నారు? ఇందులో మా ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంది కదా అని అనుమానంగా అడిగాడు జయంత్. మెజార్టీ ఇన్వెస్ట్మెంట్ నాదే కాబట్టి అలా ప్లాన్ చేసి ఉండొచ్చు వాళ్ళు అని అన్నాడు భరత్. ఎస్, నాకు అర్థమైంది. ఫస్ట్ భరత్ బ్రోని టార్గెట్ చేశాడు, ఆ తర్వాత అతని టార్గెట్స్ మనమే అయ్యుండొచ్చు. ఈలోపే వాడి ప్లాన్ ఇలా అడ్డం తిరుగుతుందని ఎక్స్పెక్ట్ చేసుండడు పాపం అని నవ్వాడు హేమంత్. అప్పుడు జయంత్ కోపంగా, ఏది ఏమైనా గాని మనం ఆ శ్రేయాస్ రాకేష్ల మీద యాక్షన్ తీసుకోకపోతే వాళ్లకు మనం భయపడ్డామని అందరూ అనుకుంటారు. ఎలాగైనా వాళ్ల మీద యాక్షన్ తీసుకోవాలి. వాడు వైజాగ్లో లేడు కాబట్టి సరిపోయింది, లేకపోతేనా ఈ పాటికి నా మనుషులు వాళ్ల సంగతి చెప్పేసేవాళ్ళు అని ఆవేశంగా అన్నాడు. ఎందుకంత ఆవేశం? వాళ్లనైతే వదిలే ప్రసక్తే లేదు. ప్రస్తుతం మన టార్గెట్ ఈ ఐలాండ్ని గ్రేట్ టూరిస్ట్ ప్లేస్ కింద మార్చటం. ముందు ఆ పని చూద్దాం, మిగతా వాటికి టైం ఉంది అని అన్నాడు భరత్. సరే అన్నట్టుగా తలూపాడు జయంత్. మిగిలిన వాళ్లు కూడా, భరత్ గారు చెప్పింది నిజమే, ఇవన్నీ పెట్టుకుంటే మనం ఈ ఐలాండ్ని కొని నష్టపోవడం తప్ప ఏమీ మిగలదు. ఈ ఐలాండ్ని పెద్ద టూరిస్ట్ ప్లేస్ కింద మార్చేశామంటే మనకి డబ్బు పేరు కూడా వస్తుంది. అప్పుడొక రకంగా మనం వాళ్ళని ఓడించినట్టు కూడా అవుతుంది అని అన్నారు. అప్పుడు భరత్ స్మిత వైపు చూసి, అన్నట్టు అడగడం మర్చిపోయాను, మీకు మాతో అసోసియేట్ అయ్యి ఈ ఐలాండ్లో వర్క్ చేయటం ఏం ప్రాబ్లం లేదు కదా అని అడిగాడు. ఆ ప్రశ్న వినగానే స్మిత, వినోద్ ఒక్కసారిగా ఆలోచనలో పడ్డారు. గత 2-3 రోజుల్లో వాళ్లు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ గుర్తుకొచ్చి వాళ్లకు ఒక్క క్షణం భయం వేసింది. కాని వెంటనే భరత్ వాటిని ఎలా సాల్వ్ చేశాడో కూడా గుర్తు తెచ్చుకున్నారు. దాంతో స్మిత మాట్లాడుతూ, భరత్ గారు, నాకు ఆ ఐలాండ్లో వర్క్ చేయడమంటే పెద్దగా ప్రాబ్లం ఏమీ లేదు. కానీ జరిగిన అనుభవాలతో మా వాళ్లు కొంచెం మెంటల్గా, ఫిజికల్గా చాలా స్ట్రెయిన్ అయ్యారు. వాళ్లు కోలుకోవడానికి 3-4 రోజులు పట్టొచ్చు. మీరు పర్మిషన్ ఇస్తే ఆ తర్వాత మేం మళ్లీ ఐలాండ్కొచ్చి వర్క్ స్టార్ట్ చేస్తాం అని చెప్పింది. అవును సార్, అలా అయితే మాకు కూడా కొంచెం రెస్ట్ దొరికినట్లుగా ఉంటుంది అని అన్నాడు వినోద్. అప్పుడు భరత్ కూల్గా, నో ప్రాబ్లం, మీరు 1 వీక్ లీవ్ తీసుకుని వైజాగ్లో మీకోసం తీసుకున్న హోటల్లో స్టే చేయండి. ఆ తర్వాత మళ్లీ వచ్చి మనం వర్క్ స్టార్ట్ చేద్దాం అని అన్నాడు. అప్పుడు స్మిత మాట్లాడుతూ, ఓకే సార్, అలాగే ఇంకొక గుడ్ న్యూస్. 2 డేస్ బ్యాక్ మేము అరేంజ్ చేసిన UAV టూల్స్ శాటిలైట్తో కనెక్ట్ అయ్యి మాకొక రిపోర్ట్ తయారైంది. అది ఈ ఐలాండ్ను ఎలా డిజైన్ చేస్తే బావుంటుందో కొన్ని శాంపుల్స్లో మనకు పిక్చరైజ్ చేసి చూపిస్తుంది అనంటూ ఆ డిజైన్స్ను ఓపెన్ చేసి తన చేతిలో ఉన్న ల్యాప్టాప్ను భరత్కిచ్చింది. వావ్, దట్స్ గ్రేట్ అనంటూ డిజైన్ చూసిన భరత్ అందులో ఒకదాన్ని చూసి, ఈ డిజైన్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడిగాడు. అప్పుడు స్మిత దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఈ మోనా ఐలాండ్ అంటే చుట్టూ ఉన్న చిన్న చిన్న ద్వీపాలతో కలుపుకొని సుమారు ఒక 6 ఐలాండ్ల కలయిక. ఇందులో ఒక్క ద్వీపంలో తప్ప మిగిలిన ఏ ద్వీపంలోనూ ఇంత మంచి క్లైమేట్ లేదు. అందుకని మనం ఈ మోనా ఐలాండ్ డిజైన్ నేచురల్ ఎన్విరాన్మెంట్కు ఇంపార్టెన్స్ ఇస్తూ మిగిలిన ఐలాండ్స్ మీద కాన్సంట్రేషన్ పెట్టి వాటి మీద కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే బావుంటుందని నా అభిప్రాయం. మిగిలిన 5 ఐలాండ్స్ ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి. నేచర్ ఎంజాయ్ చేయడానికి ఈ మోనా ఐలాండ్, టూరిస్టులు ఎంజాయ్ చేయడానికి మిగిలిన ఆ 5 ఐలాండ్స్ను డిజైన్ చేద్దాం. అలాగే
మనం ఈ ఐలాండ్స్లో సెక్యూరిటీ టైట్ చేస్తే మోనా ఐలాండ్ సేఫ్గా ఉంటుంది అని చెప్పింది. అది విన్న హేమంత్ వెంటనే, ఇలా చెయ్యాలంటే మన దగ్గరున్న ఇన్వెస్ట్మెంట్ మాత్రం సరిపోదు, ఇది చాలా హై బడ్జెట్లా అనిపిస్తుంది అని అన్నాడు. డిజైన్ బాగున్నప్పుడు బడ్జెట్ గురించి ఆలోచిస్తే ఎలా అని అన్నాడు భరత్. అప్పుడు హేమంత్, ఐ డెంట్ మీన్ దట్ బ్రో, అంత బడ్జెట్ మనకు బర్డన్ అవుతుందని ఆలోచిస్తున్నాను అని అన్నాడు. అప్పుడు స్మిత, లేదు సార్, ఇది జస్ట్ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ మాత్రమే, తర్వాత మనకు నచ్చిన విధంగా ఇంకా ఈ ప్లాన్ మార్చుకోవచ్చు. ఈ 1 వీక్ గ్యాప్లో ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ మీకు చూపిస్తాము, అవి మీకు నచ్చి మీ బడ్జెట్కి ఓకే అయితేనే వర్క్ స్టార్ట్ చేద్దాం అని అంది. అప్పుడు భరత్, లేదు స్మిత గారు, మా వాళ్ళు బడ్జెట్ అడ్జస్ట్మెంట్ గురించి కొంచెం కంగారు పడుతున్నారు, కానీ ఈ డిజైన్ బాగుంటుంది అనిపిస్తే మీరు బడ్జెట్ గురించి ఆలోచించకండి, అవన్నీ మేం చూసుకుంటాం అని అన్నాడు. అది కాదు భరత్ గారు, ఐలాండ్ కోసం ఇన్వెస్ట్ చేసిందంతా కూడా మా పర్సనల్ అసెట్స్, ఇప్పటికిప్పుడు అన్ని క్రోర్స్ ఇన్వెస్ట్ చేయాలంటే ప్రాబ్లం అవుతుంది అని ఆలోచిస్తున్నాను అని అన్నాడు జయంత్. అప్పుడు భరత్ నవ్వుతూ, ఇప్పటికిప్పుడు ఎవరు ఇన్వెస్ట్ చేయమన్నారు జయంత్, ముందు కొంత వర్క్ కంప్లీట్ చేద్దాం, కొన్ని రోజులకి ఇక్కడ డెవలప్మెంట్ చూసి మరికొంత ఇన్వెస్ట్ చేద్దాం, అప్పుడు రొటేషన్లో మనకి ఫండ్స్ అడ్జస్ట్ అవుతాయి అని అన్నాడు. ఆ మాటలకు జయంత్ ఇంప్రెస్ అవుతూ, ఇలా ఎలా ఆలోచిస్తారు భరత్ గారు, మీ దగ్గర ప్రతిదానికి ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది అని నవ్వుతూ అన్నాడు. భరత్ నవ్వి, లేదు, ఇది చాలా నార్మల్ థింకింగ్, మనం ఏదైనా ప్రాజెక్ట్ మీద ఇన్వెస్ట్ చేసేటప్పుడు మన దగ్గర ఫండ్స్ లేకపోతే ఆ ప్రాజెక్ట్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చెప్పలేనప్పుడు ప్రాజెక్ట్ సక్సెస్ని బట్టి స్టెప్ బై స్టెప్ ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తాం, జస్ట్ ఆల్ బిజినెస్ టాక్టిక్స్, నేనిందులో గొప్పగా ఆలోచించింది ఏమీ లేదు అని సింపుల్గా చెప్పాడు. అప్పుడు ఓంకార్, భరత్ సార్, ఈ ఐలాండ్లో ఎటువంటి సెక్యూరిటీ ప్రాబ్లం రాకుండా ఉండటానికి సేఫ్టీ హ్యాండ్స్ గార్డ్స్ని కొంతమందిని ఉంచుదాం అనుకుంటున్నాను, పైగా ఇప్పుడు కాద్రా గ్యాంగ్ కూడా మనకే సపోర్ట్ కాబట్టి ఈ ఐలాండ్లో ఇంకా సెక్యూరిటీ ప్రాబ్లం ఉండదని నా ఒపీనియన్ అని అన్నాడు. ఓకే, మీ ఐడియా బాగుంది, అలాగే చేయండి, అలాగే మన 2 బోట్స్ను గార్డ్స్కి ఎప్పుడూ ఇక్కడ అందుబాటులో ఉండేలా చూడండి, స్మిత వాళ్ల టీంకి ఒక బోట్ అలాట్ చేయండి అని చెప్పి భరత్ మిగతా వాళ్లతో కలిసి చిరాయిలోకి వెళ్లడానికి బయలుదేరాడు. ఇంతలో జిక్కీ వెంటనే భరత్ దగ్గరకొచ్చి అక్కడి నుండి వెళ్లొద్దు అన్నట్టు అడ్డంగా నిలబడింది. అప్పుడు భరత్, నో జిక్కీ, నువ్విలా చేయకూడదు, నేను నిన్ను శాశ్వతంగా వదిలి వెళ్లట్లేదు, మళ్ళీ కొన్ని రోజులు తిరిగొస్తాను అని జిక్కీని దాటుకుని వెళ్లే ప్రయత్నం చేశాడు. కాని జిక్కీ మాత్రం ఒప్పుకోకుండా ఏడుస్తూ సముద్ర తీరంలో ఇసుకలో అటూ ఇటూ చిన్నపిల్లలా దొర్లుతోంది. అది చూసిన అందరికీ కూడా చాలా బాధగా అనిపించింది. కాని ఆ యాచ్ జిక్కీని తీసుకువెళ్లడానికి అనువుగా లేదు. మరో యాచ్ ఉన్నా అది జిక్కీ వెయిట్ని బేర్ చేయలేదు. అప్పుడు భరత్ జిక్కీని బ్రతిమాలి నచ్చజెప్పి, నేను నీకోసం మళ్ళీ వస్తాను అని అన్నాడు. దాంతో భరత్ వెళ్ళక తప్పదు అని అర్థం చేసుకున్న జిక్కీ కళ్లల్లో నీళ్లతో నిలబడి ఉండిపోయింది. కాని భరత్ చిరాయులోకి వెళ్లగానే జిక్కీ హఠాత్తుగా సముద్రంలోకి దూకింది. అది చూసి యాచ్లోని వాళ్లందరూ కేకలు వేస్తూ జిక్కీకి ఏమైందో అని వెతుకుతూ సముద్రంలోకి చూస్తున్నారు. అప్పుడు జిక్కీ యాచ్ పట్టుకుని వేలాడుతూ హెలికాప్టర్ ల్యాండింగ్ ప్లేస్లో కూర్చుంటానని సైగ చేసి చూపించింది. భరత్ వెంటనే, నో జిక్కీ, నువ్వు మనుషుల మధ్యలోకొస్తే అక్కడ నిన్ను దాచడం చాలా కష్టమైపోతుంది, నేను నీకోసం అక్కడ ఇంకా సరైన అరేంజ్మెంట్స్ ఏం చేయలేదు, పైగా నేను హోటల్లో ఉంటున్నాను, నేనుండే రూమ్ నీకస్సలు సరిపోదు, నువ్వు ఉన్నావని బయట ప్రపంచానికి తెలిస్తే బ్లూ క్రాస్ వాళ్లతో పాటు జూ వాళ్లకు కూడా తెలిస్తే ప్రాబ్లం వస్తుంది, దయచేసి వెళ్ళిపో అని చెప్పాడు. అయినా జిక్కీ యాచ్ను వదలకుండా తల అడ్డంగా ఊపుతూ ఉండటంతో దాని బాధను చూసిన హేమంత్, బ్రో, మీరు నిజంగా జిక్కీని ప్లేస్ లేక తీసుకెళ్లలేకపోతుంటే గనక నా దగ్గర ఒక ఐడియా ఉంది అని అన్నాడు. అదేంటి బ్రో అలా అంటావు, 10 ఏళ్ల తర్వాత కలిసిన నా ఫ్రెండ్ అది, దాన్ని వదిలి వెళ్లాలంటే నాకు కూడా అంతే బాధగా ఉంది, మీ దగ్గర ఇంతకన్నా బెటర్ ఆప్షన్ ఉంటే చెప్పండి, ఫాలో చేద్దాం అని అన్నాడు భరత్. అప్పుడు హేమంత్, గంగవరం బీచ్ ఏరియాలో నాకొక ఫామ్ హౌస్ ఉంది, మనం ఆ బీచ్ ఏరియాకి యాచ్ను తీసుకెళ్లి ఆ ఫామ్ హౌస్కి వెళ్లామంటే జిక్కీని అక్కడుండొచ్చు, అక్కడ జిక్కీని పట్టుకోవడం ఎవ్వరి తరం కాదు, మీరు జిక్కీ అక్కడ హ్యాపీగా మీకు కావలసినన్ని రోజులు స్టే చేయొచ్చు అని చెప్పాడు. వెంటనే భరత్ ఆనందంగా, వెరీ నైస్ ఐడియా బ్రో, థ్యాంక్ యూ సో మచ్ అని అన్నాడు.
వెంటనే ప్రతీక్ మాట్లాడుతూ, సూపర్, అలా అయితే నేను తీయబోయే సినిమాలో నా హీరో జిక్కీతో నేను కొంచెం పరిచయం పెంచుకోవడానికి వీలవుతుందన్నమాట అని నవ్వుతూ అన్నాడు. వెంటనే జయంత్ హేమంత్లిద్దరూ, ఓహో, ఈ డైరెక్టర్ ప్రతీక్ హీరో జిక్కీ గారి కాల్ షీట్లు దొరకవేమోనని కంగారు పడుతున్నట్టున్నారు అని జోక్ చేశారు. దాంతో అందరూ నవ్వుకున్నారు. భరత్ జిక్కీని యాచ్లోకి రమ్మనటంతో జిక్కీ ఆనందంగా యాచ్లోకొచ్చింది. తర్వాత అందరూ యాచ్లో ప్రయాణం చేసి వైజాగ్ చేరుకున్నారు. సాయంత్రం చీకటి పడే టైంకి ఎవ్వరూ చూడకుండా రహస్యంగా జిక్కీని ఆ ఫామ్ హౌస్లోకి తీసుకెళ్లారు. ఆ ఫామ్ హౌస్ చాలా పెద్దగా ఉన్న డోర్స్తో అట్రాక్టివ్గా ఉంది. ఆ ఇంట్లోకి జిక్కీ చాలా ఈజీగా వెళ్లగలిగింది. ఆ ఫామ్ హౌస్లో బేస్మెంట్తో కలిపి 3 ఫ్లోర్స్ ఉన్నాయి. జిక్కీని ఆ బేస్మెంట్లో దాచేస్తే ఒకవేళ అక్కడికెవరన్నా వచ్చి భరత్ను కలిసినా జిక్కీ అక్కడ ఉన్న విషయాన్ని గుర్తించలేరు అని అనుకున్నారు. తర్వాత రోజు ఉదయాన్నే జాన్వి, రిధిమ, మిథునలు భరత్ని కలవడానికి ఫామ్ హౌస్కొచ్చారు. భరత్ను చూడగానే జాన్వి, గుడ్ మార్నింగ్ భరత్ గారు, మోనా ఐలాండ్లో ఎవరో మిమ్మల్ని అటాక్ చేశారని తెలిసింది, అందుకే చూసి వెళ్దామని వచ్చాం అనంది. ఓకే, ఇప్పుడేం ప్రాబ్లం లేదు, ఫైన్ అని అన్నాడు భరత్. మిథున అతన్ని కళ్లతోనే పరీక్షిస్తూ, నువ్వు నిజంగా బావున్నావా అని అడిగింది. భరత్ ఆమెకు కళ్లతోనే భరోసా ఇస్తూ, చాలా బావున్నాను, ఎలాంటి ఇబ్బంది లేదు అని నవ్వుతూ చెప్పాడు. టీంలో ఎవరో నిన్ననే ఈ విషయం చెప్పారు, అప్పట్నుంచి మేం చాలా కంగారు పడుతున్నాం అనంది రిధిమ. వాళ్లు మాట్లాడుతూ ఉండగానే బేస్మెంట్ మెట్ల దగ్గర్నుంచి ఒక నవ్వు వినిపించింది. దాంతో అందరూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశారు. అక్కడ ఒక పెద్ద తల తెల్లగా పదునైన పళ్లతో నవ్వుతూ వాళ్లనే చూస్తూ కనిపించింది. అంతే, మిథున వెంటనే గట్టిగా కేక పెట్టి కళ్ళు తిరిగి కింద పడిపోయింది. రిధిమ, జాన్వి కూడా హై బాబోయ్ అని అరిచి భరత్ని గట్టిగా పట్టుకుని పారిపోదాం పదండి అంటూ పరుగు పెట్టారు. భరత్ వాళ్లను చూసి నవ్వుతూ, కంగారు పడకండి, అది మిమ్మల్ని ఏమీ చేయదు అని చెప్పి టేబుల్పై ఉన్న వాటర్ తీసుకుని వెళ్లి మిథునపై చల్లాడు. అప్పుడు స్పృహలోకొచ్చిన మిథున, భరత్ ఏంటిది అని కంగారుగా అడిగింది. అప్పుడు భరత్ ముగ్గుర్ని కూర్చోబెట్టి ఐలాండ్లో జరిగిన విషయాలతో పాటు జిక్కీతో తనకున్న అనుబంధం గురించి కూడా చెప్పాడు. అదంతా విన్న జాన్వి, ఇంత పెద్ద తెల్లని గొర్రెలను తలుచుకోవడానికే చాలా భయంగా ఉంది, మీరైతే ఏకంగా దీన్ని ఇంట్లోనే పెట్టేసుకున్నారు అని వణుకుతూ చెప్పింది. భరత్ నవ్వుతూ, నేను చెప్పానుగా, ఇది అలా కనపడుతుంది గాని చాలా మంచిది, ఇది నా చైల్డ్హుడ్ బెస్ట్ ఫ్రెండ్ అని దాని దగ్గరకు వెళ్లి దానిని తాకుతూ చెప్పాడు. అప్పుడు జిక్కీ వాళ్ల దగ్గరకొచ్చి నిల్చుంది. జాన్వి, రిధిమ కొంచెం దూరంగా వెనక్కి జరిగారు. మిథున మాత్రం కొంచెం ధైర్యం చేసి దానిని ముట్టుకోవాలి అనుకుంది. అప్పుడు భరత్, ఒక నిమిషం మిథున, ఇప్పటివరకు నేను తప్ప ఎవ్వరూ దాని దగ్గరికి రాలేదు, నువ్వు దాని దగ్గరకు వెళ్తే అది ఎలా రియాక్ట్ అవుతుందో తెలీదు, ముందు దానికి నీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని అన్నాడు. సరే అన్నట్టుగా తలూపింది మిథున. అప్పుడు భరత్ వాళ్లను చూపిస్తూ, జిక్కీ, వీళ్ళు నా ఫ్రెండ్స్, అంటే నీకు కూడా ఫ్రెండ్సే అని పరిచయం చేశాడు. ఆ మాటకు జిక్కీ సరే అన్నట్టు తలూపి కిచకిచమని నవ్వింది. అప్పుడు మిథున, వావ్ భరత్, ఇది చాలా సాఫ్ట్గా ఫ్రెండ్లీగా ఉంది అని అంది. అప్పుడు భరత్ నవ్వుతూ, ఇందాక మీకు చెప్పాను కదా, నువ్వు మర్చిపోయినట్టున్నావు, ఇది కాద్రా గ్యాంగ్లో 20 మందిని చంపింది అని అన్నాడు. ఆ మాట వినగాని జాన్వి, రిధిమ లేచి నిల్చుని భయపడుతూ, భరత్ గారు, మేమింక వెళ్తాం అని అన్నారు. హేయ్, నేను సరదాగా జోక్ చేశాను, డోంట్ వరీ, నిజానికి జిక్కీకి మనుషులతో ఫ్రెండ్షిప్ చేయడం అంటే చాలా ఇష్టం అని అన్నాడు భరత్. అప్పుడు మిథున జిక్కీని చూస్తూ, అయినా భరత్, ఇంత పెద్దగా ఉన్న దీనికి ఏ కింగ్ కాంగ్ అనో మరేదైనా పేరు పెట్టాలి గాని విచిత్రంగా చిన్న పెట్స్కి పెట్టినట్టు జిక్కీ అని పేరు పెడితే ఎలా ఉంటుంది అని అడిగింది. ఆ మాటలేవో అర్థమైనట్టుగా జిక్కీ బుంగమూతి పెట్టి చిన్నగా అరిచి బేస్మెంట్కు వెళ్లిపోయింది. అది చూసి భరత్ నవ్వుకున్నాడు. తర్వాత ఏం జరగబోతోంది? భరత్ జిక్కీని ఎవరికీ కనపడకుండా దాచగలడా? ఇటువంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. 0 to హీరో ఎపిసోడ్ 118 స్వయంవరం. భరత్ ఉన్న ఫామ్ హౌస్కొచ్చిన మిథున, జాన్వి, రిధిమలు
జిక్కీతో స్నేహం చేయటం కోసం అదుండే బేస్మెంట్కి వెళ్లి బుజ్జగించి కాసేపటి తర్వాత హోటల్కి తిరిగి వెళ్లిపోయారు. భరత్ మళ్ళీ తన డైలీ రొటీన్కు అలవాటు పడ్డాడు. రోజూ షూటింగ్ డెవలప్మెంట్ చూసుకోవటం, తన బిజినెస్ వ్యవహారాలు చూసుకోవటం, సినిమా మెంబర్స్తో కలిసి షూటింగ్కి సరిపోయే సైట్ సీయింగ్కి వెళ్లటం, సాయంత్రం వచ్చి రోజూ జిక్కీతో గడపటంతో రోజులు గడిచిపోతున్నాయి. మళ్లీ దాదాపు 15 రోజుల తర్వాత ఐలాండ్ డిజైన్ గురించి మాట్లాడడం కోసం భరత్, విహారీ, జయంత్, హేమంత్లు కలిసి స్మితను మీటయ్యారు. స్మిత తను గ్యాదర్ చేసిన అన్ని రకాల ప్లాన్స్ను తను డ్రా చేసిన డ్రాయింగ్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తోంది. అందులో తను మొదటగా చెప్పిన ప్లాన్ కూడా ఉంది. వాటిని చూస్తూ విహారీ, 20 రోజుల్లో చేయాల్సిన పనిని 10 రోజుల్లోనే ముగించినట్లున్నారు, మీ టీం టూ స్మార్ట్ అని అన్నాడు. అదేం లేదు అన్నట్టుగా స్మిత చిన్నగా నవ్వి తన డ్రాయింగ్స్ చూపిస్తూ, సార్, ఇది మేము కొత్తగా చేసిన ప్లాన్. దీనికి నెక్లెస్ వింగ్స్ అని పేరు. ఇందులో ప్రతి ఐలాండ్ని కనెక్ట్ చేస్తూ హార్ట్ షేప్లో బ్రిడ్జ్ కడతాము. అప్పుడు ఈ ఐలాండ్స్ పెరల్ స్టోన్స్ లాగా కనిపిస్తాయి. ఇది ఫస్ట్ ప్లాన్. సెకండ్ ప్లాన్కొచ్చేటప్పటికి ఏ ఐలాండ్కి ఆ ఐలాండ్ సపరేట్ మెయింటెనెన్స్, సపరేట్ రిసెప్షన్ ఉంటుంది. ఇందులో మోనా ఐలాండ్కి హనీమూన్ ల్యాండ్ అని పేరు పెడతాం. ఇందులో హనీమూన్ కపుల్స్కి స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేసింది. భరత్ ఆమె చెప్పినవన్నీ ఇంట్రెస్ట్గా చూసి, ఓకే, మీరు చెప్పిన ప్లాన్స్ అన్నీ బానే ఉన్నాయి, కానీ ఆ ప్లాన్స్కి ఏదో ఒక కేటగిరీ పీపుల్, కస్టమర్స్ మాత్రమే అట్రాక్ట్ అవుతున్నారు, అవునా అని అడిగాడు భరత్. అప్పుడు స్మిత, ఎస్ సార్, కానీ మా దగ్గర ఆల్ కస్టమర్స్ని అట్రాక్ట్ చేసే ప్లాన్ కూడా ఒకటి ఉంది. ఇందులో ఐలాండ్ని 3 కేటగిరీస్గా డివైడ్ చేస్తాం. హై క్లాస్, మిడిల్ క్లాస్, లో క్లాస్. వాళ్ళ బడ్జెట్కి అడ్జస్ట్ అయ్యే రేంజ్లో రిసార్ట్ కన్స్ట్రక్ట్ చేస్తాము అని చెప్పింది. అప్పుడు జయంత్, కానీ దీనికి ఎక్కువ బడ్జెట్ పెట్టాల్సి వస్తుంది, మన దగ్గర అంత ఫండింగ్ లేదు కదా అని అన్నాడు. అప్పుడు భరత్, ఫండింగ్ నెమ్మదిగా అరేంజ్ చేద్దాం, ముందు ఏదో ఒక ప్లాన్ సెలెక్ట్ చేద్దాం అని అన్నాడు. దాంతో స్మిత, సార్, ఇక్కడ ఎయిర్పోర్ట్, హార్బర్ కూడా వస్తే ఈ ఏరియా మొత్తం కమర్షియల్ ఏరియాగా బాగా డెవలప్ అవుతుంది, కానీ లాభం అనేది ఎంతవరకు వస్తుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేం అని చెప్పింది. దానికి అవును అన్నట్టుగా భరత్, స్మిత, మీరు చెప్పిన ప్లాన్ ప్రకారం ఇది హనీమూన్ కపుల్స్కు ఓకే, బట్ మనం మిడిల్ క్లాస్ పీపుల్ని కూడా అట్రాక్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ల కోసం మీరు సపరేట్గా రిసార్ట్స్ కట్టాలి. దానికోసం ఏదన్నా ప్లాన్ ఉందేమో చూడండి అని అన్నాడు. దానికి స్మిత, ఓకే సార్ అనంది. అప్పుడు భరత్ మాట్లాడుతూ, ఈ ఐలాండ్లో నేనొక మ్యాన్షన్ కడదాం అనుకుంటున్నాను. అది ఎలా ఉండాలంటే, ఒక హెలీప్యాడ్, ఒక పెద్ద డాక్ రూమ్ ఫర్ జిక్కీ, ఒక స్విమ్మింగ్ పూల్, అది బయట నుంచి ఒక రాజభవనంలా కనిపించాలి. దీని ఫండింగ్ నేను పర్సనల్గా బేర్ చేస్తాను. దానికి సంబంధించిన డిజైన్స్ ఏమన్నా ఉంటే చూపించండి అని అన్నాడు. ఆ మాట వినగానే వినోద్ చాలా ఉత్సాహంగా, మ్యాన్షన్ కోసమైతే నా దగ్గర చాలా డిజైన్స్ ఉన్నాయి, మైసూర్ ప్యాలెస్ లాంటి అందమైన డిజైన్స్ మేం డ్రా చేశాం అంటూ రకరకాల డిజైన్స్ చూపించాడు. అప్పుడు స్మిత, సార్, మీరు బడ్జెట్ ఎంతో చెప్తే దానికి తగ్గ డిజైన్స్ అన్నీ మీకు రిపోర్ట్ చేస్తాను అని చెప్పింది. ఇది నా పర్సనల్ మ్యాన్షన్ కాబట్టి నో లిమిట్ ఫర్ బడ్జెట్, 100 crores వరకు మీ ఇష్టం అని అన్నాడు. అప్పుడు జయంత్, వెరీ గుడ్ ఐడియా బ్రో, వైజాగ్లో కన్నా మీరిక్కడే స్టే చేస్తే జిక్కీకి కూడా ప్రాబ్లం ఉండదు. అంతేకాక హెలికాప్టర్లో వైజాగ్ డైలీ షటిల్ చేయడానికి కూడా ఎక్కువ టైం వేస్ట్ అవ్వదు అని అన్నాడు. ఈ ప్లాన్స్ అన్నీ పర్ఫెక్ట్గా చేయడానికి ఒక ప్రాబ్లం ఉంది సార్ అన్నది స్మిత. ఏం ప్రాబ్లం చెప్పండి, వీ కెన్ ట్రై టు సాల్వ్ అని అన్నాడు భరత్. ఐలాండ్స్ని రీమోడల్ చేయడానికి కొన్ని కమర్షియల్ బోట్స్ ఉంటాయి సార్, వాటిని డ్లడ్జర్స్ అని అంటారు. ఆ బోట్స్ మాకు అవైలబుల్లో లేవు, వాటి వల్ల వర్క్ స్లో అవుతుంది అని ఆలోచిస్తున్నాం అని అంది. ఆ బోట్స్ ఎక్కడున్నాయో మీలో ఎవరికన్నా తెలుసా అని విహారీని, జయంత్ని అడిగాడు భరత్. అప్పుడు జయంత్, ఈ బోట్స్ మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్స్లో ఎవరో వాటిని రన్ చేస్తున్నట్టుగా నాకు తెలుసు, కానీ అంతకు మించి వాటి గురించి వేరే విషయాలేవీ నాకు తెలియవు అని అన్నాడు. అప్పుడు విహారీ, నేను కూడా నాకు తెలిసిన వాళ్ళని ఇప్పుడే కాంటాక్ట్ చేశాను, కానీ బోట్స్ ఏమీ రెడీగా లేవంట, పోనీ ఫారెన్ బోట్స్ తీసుకుందామా అని అడిగాడు. అప్పుడు స్మిత, ఫారెన్ బోట్స్ క్వాలిటీ ఉండవు, మాటి మాటికి రిపేర్ వస్తాయి, దే ఆర్ నాట్ ప్రిఫరబుల్ అని అంది. సో
అవి లేకపోతే వర్క్ స్టార్ట్ చేయలేమా అని అడిగాడు భరత్. దానికి స్మిత సమాధానం చెప్పేలోపే హేమంత్ లోపలికొస్తూ, నేనందరికీ ఒక విషయం చెప్పాలి. మా ఫ్రెండ్స్ వాళ్ళ గ్లడ్జర్స్ కొంతకాలానికి లీజ్కిస్తున్నారని తెలిసింది. నేను వాటిని తీసుకుంటానని చెప్పాను. అవి మన ఐలాండ్కి అవసరమవుతాయి కదా, వాటిని వేలం వేసి లీజ్కిస్తారట అని అన్నాడు. అది వినగానే అందరూ హేమంత్ని చూస్తూ క్లాప్స్ కొట్టారు. వాళ్ళెందుకు క్లాప్స్ కొడుతున్నారో అర్థం కాక అందర్నీ అయోమయంగా చూశాడు హేమంత్. అప్పుడు హేమంత్ దగ్గరకొచ్చిన జయంత్, యు డన్ ఎ గ్రేట్ జాబ్ బ్రో అని హక్ చేసుకున్నాడు. అప్పుడు భరత్, వేలం ఎక్కడ జరగబోతుందో చెప్పండి, రేపు మనం వెళ్దాం అని అన్నాడు. ఎస్ బ్రో, మనం రేపే వెళ్దాం. వాళ్లు మనకి లీజ్కివ్వడానికే మొగ్గు చూపుతున్నారు అని అన్నాడు హేమంత్. సరే, అందరం రేపు వేలానికి వెళ్దాం అని అన్నాడు భరత్. ఆ తర్వాత రోజు వేలంపాటకు వెళ్లే ముందు భరత్ జిక్కీ బాధ్యతను గణపతికి అప్పచెప్పాడు. షూటింగ్ ఏమీ లేకపోయేసరికి రిధిమా, జాన్వీ కూడా భరత్తో కలిసి వేలంపాటకు బయలుదేరారు. ఆ ఆక్షన్ ఆర్గనైజర్స్ రెస్పెక్టబుల్గా ట్రీట్ చేసే విధానం భరత్కు బాగా నచ్చింది. వాళ్ల మనిషి స్వయంగా వచ్చి ఫ్లైట్ దిగిన తర్వాత రిసీవ్ చేసుకుని తీసుకువెళ్తున్నారు. వెళ్లేదారిలో బిజినెస్ ఎక్స్పాన్షన్ గురించి, ఫారినర్ కొలాబరేషన్ గురించి భరత్ని అడిగి తెలుసుకున్నారు. అంతేగాక ఈ గ్లడ్జర్స్ కంపెనీ వాళ్లు చాలా పెద్ద కుటుంబమని, వాళ్లకి గ్లడ్జర్స్ మాత్రమే కాకుండా యాచ్లు కూడా ఉన్నాయని, వాటిని ఫారెన్కి కూడా లీజ్కిస్తుంటామని చెప్పారు. ఆ వేలం ఒక మ్యాన్షన్లో ఆర్గనైజ్ చేస్తున్నారు. గ్లడ్జర్స్ కంపెనీ హెడ్ అరవింద్ స్వయంగా వచ్చి, వెల్కమ్ మిస్టర్ భరత్, గ్లాడ్ టు మీట్ యూ అని ఇన్వైట్ చేశాడు. అందరూ లోపలికొచ్చి చూసేసరికి అక్కడ చాలా రిచ్ ఫ్యామిలీస్ ఉన్నారు. గ్లడ్జర్స్ లీజ్ కోసం ఇంతమంది రావటం భరత్కు కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. ఈలోగా అరవింద్ మళ్లీ భరత్ దగ్గరకొచ్చి, మీ నాన్నగారు నాకు బాగా తెలుసు. ఆయన బ్రతికున్న రోజుల్లో నేను మిమ్మల్ని చాలాసార్లు చూశాను అని చెప్పాడు. ఓ, కాని నేనప్పుడు చిన్నవాణ్ణి కదా, అందుకే మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను అని చెప్పాడు భరత్. ఇట్స్ ఓకే, కానీ మీ గురించి నాకు చాలా గర్వంగా ఉంది. చిన్న వయసులోనే ఇంత పెద్ద ఐలాండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ తీసుకోవటం చాలా హ్యాపీగా అనిపించింది అని అన్నాడు అరవింద్. భరత్కు ఈ మాటలన్నీ చాలా ఆశ్చర్యం కలిగించాయి. నా గురించి ఇంత ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేసుంటారు అని ఆలోచనలో పడ్డాడు. తన ఫ్రెండ్ హేమంత్ను పిలిచి, ఇక్కడికొచ్చిన వాళ్లల్లో నీకెవరన్నా తెలుసా అని అడిగాడు. ఒకరిద్దరు తెలుసు అని చెప్పాడు. వాళ్ళు ఈ గ్లడ్జర్ ఆక్షన్కి ఎందుకొచ్చారో కనుక్కుంటావా అని అడిగాడు భరత్. ఓకే బ్రో అనంటూ వాళ్ల దగ్గరకు వెళ్లిన హేమంత్ మళ్లీ తిరిగొచ్చి, బ్రో, ఈ గ్లడ్జర్స్ కంపెనీ హెడ్ అరవింద్ ఈ ఆక్షన్ పేరుతో తన కూతురికి తగిన వరుణ్ణి వెతుకుతున్నాడని తెలిసింది అని చెప్పాడు. అరవింద్ వాళ్ల కుటుంబం చాలా పెద్దది కావటంతో ఈ రకంగా వేలం పేరుతో డబ్బున్న ఫ్యామిలీస్ నుంచి యువకుల్ని ఆహ్వానించి తన కుమార్తెకు స్వయంవరం జరిపించాలని ప్లాన్ చేశాడు. ఈ విషయం తెలిసే చాలా మంది యువకులొచ్చారు. కాని భరత్కు, హేమంత్కు, జయంత్కు ఈ విషయం తెలీదు. అందులో ఇద్దరు స్టార్ హీరోయిన్స్తో వచ్చిన భరత్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచాడు. కొంతమంది అతన్ని చూసి, పెళ్లి చూపులకు ఇలా అమ్మాయిలతో వస్తే ఆ అమ్మాయి ఇతన్ని ఎలా పెళ్లి చేసుకుంటుంది అని అనుకున్నారు. కాని వచ్చిన ఇద్దరు హీరోయిన్స్ అరవింద్ కుమార్తె అన్విత కన్నా చాలా అందంగా ఉన్నట్టున్నారు. అలాంటప్పుడు అతను ఆ అమ్మాయితో కలిసి రావటంలో తప్పే ఉంది అని కొందరు నవ్వుతూ అన్నారు. భరత్కు ఈ విషయం పూర్తిగా అర్థమైంది. హేమంత్, జయంత్లు కూడా పెళ్లి చూపులకొచ్చామా లేక ఆక్షన్కొచ్చామా అని వాళ్లలో వాళ్లే జోక్ చేసుకుంటున్నారు. అప్పుడు భరత్, నాకు పెళ్లి ఆలోచన లేదు బ్రదర్. మీ ఇద్దరిలో ఎవరన్నా ఆ అమ్మాయికి నచ్చితే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు అని అన్నాడు. థ్యాంక్ యూ బ్రదర్, చూద్దాం ఆ అమ్మాయికి ఎవరు నచ్చుతామో, లెట్స్ వెయిట్ అండ్ సీ అని నవ్వుతూ అన్నాడు హేమంత్. కింద అందరూ మ్యాన్షన్లో పెళ్లి చూపులకు వెయిట్ చేస్తూ ఉండగా అరవింద్ కుమార్తె అన్విత మాత్రం టీవీలో వీడియో గేమ్ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తోంది. ఇంతమంది గెస్ట్లొచ్చినా బయటకు రాని అన్విత కోసం అరవింద్ మేడ మీదకు వెళ్లి చూసేసరికి ఆమె ఏ మేకప్ లేకుండా క్యాజువల్ డ్రెస్తో కూర్చుని ఉంది. అది చూసి అరవింద్ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, అమ్మా అన్విత, పెళ్లి చూపులు పెట్టుకుని నువ్విలా రాకపోవడం ఏమన్నా బావుందా? కింద అందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు అని అన్నాడు. నాకీ పెళ్లి చూపులు ఇష్టం లేదని ముందే చెప్పాను కదా, కాని మీరే అరేంజ్ చేశారు అని చిరాగ్గా అంది అన్విత. సారీ తల్లి, అందరూ వచ్చేశారు కదా,
ఇప్పుడు ఆపడం కుదరదు, నువ్వు త్వరగా రా అని ఓర్పుగా అన్నాడు అరవింద్. ఓకే, అయితే నెక్స్ట్ మంత్ లేటెస్ట్ కార్ వైజాగ్లోకి వస్తుంది. దాన్ని ఫస్ట్ ఆర్డర్ నాకే బుక్ చేయాలి, ఓకేనా అని అడిగింది అన్విత. దానికి అరవింద్, సరే ముందు మనం కిందకి వెళ్దాం పదా అనంటూ కిందకు తీసుకెళ్లాడు. దాంతో ఆమెను చూసి అక్కడికొచ్చిన వాళ్ళందరూ షాక్ అయ్యారు. పెళ్లి చూపుల కోసం వచ్చిన ఈ అమ్మాయి ఎటువంటి మేకప్ లేకుండా ఇలా సాదాసీదాగా వచ్చింది. అసలేమకు ఈ పెళ్లి ఇష్టం ఉందా లేదా అని రకరకాలుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు అరవింద్ అన్వితను నేరుగా భరత్ దగ్గరకు తీసుకువెళ్లి పరిచయం చేస్తూ, భరత్, మీట్ మై డాటర్ అన్విత. అన్విత, హిస్ మిస్టర్ భరత్. వాళ్ళ నాన్నగారు నేను చాలా మంచి ఫ్రెండ్స్. మీ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి, నేను కాసేపట్లో వస్తాను అని అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. దాంతో భరత్ కొంచెం ఇబ్బందిగా హలో అంటూ పలకరించాడు. నిజానికి భరత్కు అన్వితపై ఎలాంటి ఒపీనియన్ లేదు. అన్విత కూడా భరత్ పక్కన ఉన్న అమ్మాయిలను చూసి వాళ్ళు స్టార్ హీరోయిన్స్ అని గుర్తుపట్టింది. దాంతో భరత్పై ఆమెకు మంచి అభిప్రాయం కూడా కలగలేదు. కాబట్టి ఆమె కూడా ఏం మాట్లాడలేదు. కాసేపటికి భరత్ అక్కడ్నుంచి లేచి షల్ ఐ లీవ్ అని అడిగాడు. సరే తప్పకుండా, లంచ్ టైం అయినట్టుంది, మీరు లంచ్ చేసి వెళ్ళాలి అని డైనింగ్ రూమ్ చూపించింది అన్విత. భరత్ నవ్వి థ్యాంక్ యూ అనంటూ అక్కడ్నుంచి వచ్చేశాడు. భరత్ అలా వెళ్లగానే హేమంత్ అన్విత ముందుకొచ్చి, నా పేరు హేమంత్, భరత్ ఫ్రెండ్ని. నాకు ఫ్యామిలీ బిజినెస్తో పాటు ఓన్ బిజినెస్ కూడా ఉంది అని తనను తాను పరిచయం చేసుకున్నాడు. అతన్ని చూడగానే అన్వితకు ఎంతగానో నచ్చాడు. మేకప్ లేకుండా చాలా క్యాజువల్గా వచ్చిన తనను ఒక వ్యక్తి ఇంతగా అభిమానించటంతో ఇంప్రెస్ అయిపోయింది అన్విత. దాంతో ఆమె కూడా సంతోషంగా, నా పేరు అన్విత, నేను అరవింద్ గారి డాటర్ని అని పరిచయం చేసుకుంది. దాంతో ఇద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకోవడం మొదలుపెట్టారు. అది చూసిన జయంత్, భరత్ ఇద్దరూ చిన్నగా నవ్వుకొని వాళ్ళిద్దరినీ అక్కడే ఒంటరిగా వదిలేసి మిగిలిన వాళ్ళందరితో కలిసి డైనింగ్ రూమ్కి చేరుకున్నారు. అక్కడ అరవింద్ తన స్నేహితులతో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు భరత్ అతని దగ్గరకొచ్చి, అంకుల్, నేను మీతో ఒక విషయం మాట్లాడాలి అని అన్నాడు. అతన్ని అక్కడ చూసిన అరవింద్ ఆశ్చర్యపోతూ, అదేంటి భరత్ గారు, మీరిక్కడున్నారేంటి? అన్వితేది? ఆమె మీతో ఏదన్నా తప్పుగా మాట్లాడిందా అని అడిగాడు. భరత్ వెంటనే, నోనో, అలాంటిదేమీ లేదు, మా ఇద్దరికీ సెట్ అవ్వదు. అంతేకాదు, ఆమె ఇక్కడే వేరొకరిని ఇష్టపడుతున్నట్టుగా అనిపించింది. అందుకే వాళ్ళిద్దరినీ వదిలేసొచ్చాను అని అన్నాడు. భరత్ తన అల్లుడైతే బావుంటుందని అరవింద్ మనసులో అనుకున్నాడు. అతను ఇద్దరు హీరోయిన్స్తో కలిసొచ్చిన సినిమా ఫీల్డ్లో ఇదంతా కామనే అని సర్దుకున్నాడు. కాని తన కూతురికి అతను నచ్చలేదని చెప్పాక అతను ఆ విషయంలో మౌనంగా ఉండక తప్పని పరిస్థితి వచ్చింది. అరవింద్ ఆలోచనలో పడ్డం చూసిన భరత్, అంకుల్, మీతో ఒక విషయం మాట్లాడదామని వచ్చాను. కానీ ఇది సరైన సమయంలా అనిపించటం లేదు. నేను తర్వాత మాట్లాడతాను అని అక్కడ్నుంచి వెళ్లబోయాడు. అరవింద్ వెంటనే, నో భరత్, చెప్పండి, ఏం ప్రాబ్లం లేదు అని అన్నాడు. అప్పుడు భరత్ మాట్లాడుతూ, నేనీ మధ్య నా పార్ట్నర్స్తో కలిసి ఒక ఐలాండ్ కొన్నాను. దానికి కొన్ని డర్జర్స్ అవసరమవుతాయి. ఆ విషయమే మీతో మాట్లాడదామని వచ్చాను అని అన్నాడు. అది విన్న అరవింద్, నో ప్రాబ్లం భరత్, వాటిని మీరు ఆక్షన్లో లీజ్కి తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ నాన్నగారితో నాకున్న పరిచయంతో వాటిని మీరు ఫ్రీగా తీసుకెళ్లినా నాకేం అభ్యంతరం లేదు అని నవ్వుతూ చెప్పాడు. భరత్ నవ్వి, థ్యాంక్స్ అంకుల్, కానీ బిజినెస్లో ఒక ఫార్మాలిటీ అంటూ ఉంటుంది కదా, ఆ ప్రకారంగానే మనం నెక్స్ట్ స్టెప్ ప్రొసీడ్ అవుదాం అని అన్నాడు. సరే, మీ ఇష్టం అని అన్నాడు అరవింద్. తర్వాత జయంత్ హేమంత్కు ఫోన్ చేసి, రేయ్, మేం బయలుదేరుతున్నాం, నువ్వు వస్తావా రావా, అక్కడే ఉంటావా అని నవ్వుతూ అడిగాడు. అది విన్న హేమంత్ నిరాశగా, అప్పుడేనా, సరే వస్తున్నా అనంటూ అన్వితని వదిలి రావటం ఇష్టం లేకపోయినా బలవంతంగా వదిలొచ్చాడు. ఇంతలో అరవింద్ హేమంత్ గురించి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాడు. అతడు కూడా ఒక పెద్ద కుటుంబానికి చెందినవాడేనని, పైగా భరత్కు స్నేహితుడని, భరత్ కొన్న ఐలాండ్లు తనకి ఒక వాటా ఉందని తెలిసి సంతోషించాడు. హేమంత్తో అన్విత పెళ్లి జరుగుతుందా? లర్జర్స్ కొనుగోలుతో భరత్ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సి. 0 to హీరో ఎపిసోడ్ 119 డేంజరస్ వైరస్. అన్వితకు హేమంత్ నచ్చాడని తెలుసుకున్న అరవింద్
అతని బ్యాక్గ్రౌండ్ గురించి చెక్ చేసుకుని అతను కూడా వెదురా ఫ్యామిలీకి చెందిన రిచ్ పర్సన్ అని తెలిసి సంతోషించాడు. తర్వాత అక్కడి నుండి బయలుదేరిన భరత్ వాళ్ళు వైజాగ్ వెళ్లేసరికి రాత్రైపోయింది. అప్పుడు భరత్ వాళ్లతో, జాన్వి, రిధిమా, ఇప్పటికే లేట్ అయిపోయింది, మీరు వెళ్లి విశ్రాంతి తీసుకోండి, మళ్ళీ రేపు ఉదయం మీకు షూటింగ్ ఉందన్నారు కదా అని అన్నాడు. అవును భరత్ గారు, ఓకే, గుడ్ నైట్ అని చెప్పి వాళ్ళు వెళ్లిపోయారు. కళ్ళు తెరిచేసరికి భరత్ ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుని ఉన్నాడు నీరజ్. అతన్ని చూసిన భరత్ ఒక్క క్షణం షాక్ అయ్యాడు. మాసిన డ్రెస్, పెరిగిన గడ్డం, కళ్లజోడుతో అతనొక సైంటిస్ట్లా కనిపించాడు. దాంతో భరత్ నెమ్మదిగా తేరుకొని, గుడ్ మార్నింగ్ నీరజ్, ఏంటి ఇంత ఎర్లీ మార్నింగ్ వచ్చావు, అయినా నువ్వేంటిలా అయిపోయావు అని అడిగాడు. నీరజ్ ఏం మాట్లాడకుండా, భరత్, నువ్వు అర్జెంటుగా నాతో రావాలి అని అన్నాడు. దాంతో భరత్ ఒక్క క్షణం ఆలోచించి, సరే పదా అనంటూ అతనితో పాటుగా వెళ్లాడు. నీరజ్ అతన్ని సర్వర్ ఉంచిన యాచ్లోని రూమ్ దగ్గరకు తీసుకెళ్లాడు. ఆ రూమ్ దగ్గరికి వెళ్లేసరికి యాచ్ అంతా డర్టీ స్మెల్ వస్తోంది. ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఎలా పడితే అలా పడేసి ఆ రూమ్ క్లీన్ చేసి కొన్ని నెలలైనట్టుగా ఉంది. అది చూసి భరత్ షాక్ అవుతూ, ఏంటి నీరజ్, ఈ రూమ్ అంతా ఇలా అయిపోయిందేంటి, అయినా నువ్వు వర్క్లో పడితే కంప్లీట్గా నువ్వు దాని మీదే ఫోకస్ పెట్టి చుట్టూ ఉన్నవేమీ పట్టించుకోవు. అసలు ఇదే యాచ్లో ఇన్ని నెలలు ఎన్ని సంఘటనలు జరిగాయో నీకు తెలుసా అని అడిగాడు. అవన్నీ తర్వాత చూద్దాం, ముందిచ్చుడు అంటూ భరత్ను సర్వర్ రూంలోకి తీసుకువెళ్లిన నీరజ్ కంప్యూటర్ స్క్రీన్ వైపు చూపించి, నీకు కావాల్సింది ఇదేనేమో చూడు అని అన్నాడు. ఆ మాటకు భరత్ ఏం అర్థం కానట్టుగా చూసి, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు, క్లియర్గా చెప్పు అని అడిగాడు. అప్పుడు నీరజ్, మనం ఈ సర్వర్ను కొన్నాం కానీ వీటి సాఫ్ట్వేర్ మన దగ్గరున్న హార్డ్ డిస్క్ క్యాపబిలిటీకి మ్యాచ్ అవ్వలేదు అని అనుకున్నాం కదా అని అన్నాడు. అది తెలిసిన విషయమే కదా, ఇప్పుడు కొత్తగా ఏం చెప్తున్నావు అని అడిగాడు భరత్. అప్పుడు నీరజ్ అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, నేను ఈ సర్వర్ను డే అండ్ నైట్ అబ్జర్వ్ చేసి కంప్యూటర్ మెమరీ రేంజ్ చేంజ్ చేసి ఇందులో ఇన్స్టాల్ చేసి అని అతను చెప్తూ ఉండగానే భరత్ అతన్ని ఆపుతూ, హలో నీరజ్, నాకు కొంచెం తెలుగులో చెప్పవా ప్లీజ్ అని అన్నాడు. అప్పుడు నీరజ్ నవ్వి, ఓ సారీ, మీకు ఇంకా సింపుల్గా చెప్తాను. నేను మన దగ్గరున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను సింప్లిఫై చేసి ఈ గ్రూప్ ఆఫ్ సర్వర్స్ అటాచ్ చేస్తే ఇది యాక్టివేట్ అయింది అని సంతోషంగా చెప్పాడు. అది విన్న భరత్ ఆనందంగా, వావ్, దట్స్ గ్రేట్, నువ్వు నిజంగా ఇది చేయగలిగావా అని ఆశ్చర్యపోతున్నట్టుగా అడిగాడు. కానీ నేను గొప్పగా ఏం చేయలేదు, నేను జస్ట్ మన దగ్గరున్న ఏఐను కాపీ చేసి దాన్ని సింప్లిఫై వెర్షన్గా మార్చానంతే అని అన్నాడు నీరజ్. లేదు, నువ్వు చాలా మిరాకిల్ క్రియేట్ చేశావు, అది సరేగాని నువ్వొకసారి ఇది ఏమేం చేయగలదో క్లియర్గా చెప్పు అని అన్నాడు భరత్. అప్పుడు నీరజ్, ఇప్పుడు నేను నా మొబైల్ను ఈ కంప్యూటర్తో కనెక్ట్ చేసి ఆపరేట్ చేస్తాను, అప్పుడేం జరుగుతుందో నువ్వే చూస్తుండు అని ఉత్సాహంగా చెప్తూ అతని మొబైల్ను కనెక్ట్ చేశాడు. వెంటనే భరత్ ఫోన్ సడన్ గా రింగ్ అవటం మొదలైంది. స్క్రీన్పై నీరజ్ ఫోన్ నెంబర్ కనిపించటంతో భరత్ ఆశ్చర్యంగా, అదేంటి నీరజ్, నువ్విక్కడుంటే నీ ఫోన్ నుంచి నాకు ఎలా కాల్ వస్తుంది అని అడిగాడు. నీరజ్ ఏం మాట్లాడకుండా ఫోన్ లిఫ్ట్ చేయమని సైగ చేశాడు. దాంతో భరత్ ఆశ్చర్యంగా ఫోన్ లిఫ్ట్ చేశాడు. వెంటనే అవతల నుంచి, హలో భరత్, ఏం చేస్తున్నారు అని నీరజ్ స్వరం ఫోన్లో వినిపించింది. కాని నీరజ్ మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్గానే ఉన్నాడు. నీరజ్ వెంటనే, నువ్వు కూడా ఏదైనా మాట్లాడు అని అన్నాడు. అప్పుడు భరత్ ఫోన్లో మాట్లాడుతూ, నేనేం చేయట్లేదు నీరజ్, నీ గదిలోనే ఉన్నాను అని అన్నాడు. అప్పుడు ఫోన్లో అవతలి వాయిస్ మాట్లాడుతూ, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, నేను నీరజ్ని కాదు, అతని చేత తయారు చేయబడిన ఏఐని అనంది. దాంతో భరత్ ఆశ్చర్యపోతూ కాల్ డిస్కనెక్ట్ చేసి, నీరజ్, ఇది చాలా అద్భుతంగా ఉంది, నువ్వు నా ఎదురుగా ఉండగానే ఎక్కడి నుండో నాతో మాట్లాడుతున్నావు, నువ్వింత క్రియేటివ్గా దీన్ని ఇన్వెంట్ చేస్తావని నేను అస్సలు ఊహించలేదు అని అన్నాడు. అప్పుడు నీరజ్ నవ్వి, నేనిందులో ఇన్వెంట్ చేసింది ఏమీ లేదు, జస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని సింప్లిఫై చేసి కాపీ చేశానంతే అని అన్నాడు. ఓకే, ఇది కేవలం మాట్లాడడమేనా, ఇంకా ఏదన్నా చేయగలదా అని ఇంట్రెస్టింగ్గా అడిగాడు భరత్. ఎస్, నిజం చెప్పాలంటే ఇది చెయ్యలేని పనంటూ ఏదీ ఉండదు. డ్రైవింగ్,
సైంటిఫిక్ రీసెర్చ్ కూడా దాని ఓన్ ఇంటెలిజెన్స్తోనే చేయగలదు అని చెప్పాడు నీరజ్. మరైతే దీన్ని అప్రూవల్కి పంపిస్తే ఖచ్చితంగా సెలెక్ట్ అవుతుంది కదా అని అడిగాడు భరత్. ఇదింకా టెస్టింగ్ స్టేజ్లోనే ఉంది. ఇది ఏఐతో ఓన్గా పనిచేసినప్పుడు సడన్ గా కంట్రోల్ తప్పిపోయి మన ఆర్డర్స్ ఒబే చేయటం మానేస్తే టెక్నికల్ ప్రాబ్లం అవుతుంది. నిజానికి మీ సర్వర్స్లో ఉన్న డేటా నేను కాపీ చేసి ఇన్వెంట్ చేసిన దానికన్నా చాలా ఎక్కువగా ఉంది అని అన్నాడు నీరజ్. అప్పుడు భరత్, నువ్వు చెప్పేది నాకు అర్థం కాకపోయినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రస్తుతానికి ప్రమాదమని మాత్రం అర్థమైంది అని అన్నాడు. అప్పుడు నీరజ్ నవ్వుతూ, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేను సగం తయారు చేసేటప్పటికే మిగతా సగం ఎలా చేయాలో అదే డైరెక్షన్ ఇచ్చేసింది. అందుకే ఇది చాలా డేంజరస్ సాఫ్ట్వేర్ అని నా అభిప్రాయం. కాబట్టే దీన్ని నెట్వర్క్ కనెక్ట్ చేయకుండా ఉంచాను. ఒకవేళ ఇది నెట్కి కనెక్ట్ అయి ఉంటే ఒక పెద్ద సూపర్ వైరస్గా మారుతుంది అని నాకు అనిపిస్తుంది అని చెప్పాడు. అది విన్న భరత్ షాక్ అవుతూ, ఓ మై గాడ్, అంత డేంజర్ ఉందా ఏఐలో అని అన్నాడు. అప్పుడు నీరజ్ నవ్వుతూ, కంగారు పడకండి, క్వాంటమ్ కంప్యూటర్ పూర్తిగా డెవలప్ అయితే ఏఐను దానికి కనెక్ట్ చేసి మేనేజ్ చేయొచ్చు. అప్పుడు ఈ డేంజర్ నుంచి మనం తప్పించుకోవచ్చు అని చెప్పాడు. ఆ మాటలు విన్న భరత్ ఆ సర్వర్ని సీరియస్గా చూస్తూ, అంతవరకు మనం ఈ ఏఐతో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇది ఒక్కసారి కంట్రోల్ తప్పితే మనం ఛాలెంజ్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని అన్నాడు. అవును భరత్, నేను కూడా సమయానికి నెట్ డిస్కనెక్ట్ చేసి ఉండకపోతే చాలా పెద్ద ప్రమాదాన్నే ఫేస్ చేయాల్సి వచ్చేది. ఈ ఏఐ ప్రపంచాన్నే తన గుప్పెట్లోకి తీసుకునేదేమో అని చెప్పాడు నీరజ్. ఏది ఏమైనా ఇకపై నువ్వు ఇటువంటి డేంజరస్ ఎక్స్పెరిమెంట్స్ చేయకుండా ఉండటమే మంచిదేమో. అందులోనూ ఇలా తిండి నిద్ర మానేసి ఇంత ప్రమాదాన్ని కనిపెట్టడం అవసరమా అని అన్నాడు భరత్. అప్పుడు నీరజ్ నవ్వి, ఇంత జరిగిన తర్వాత ఎలా ట్రై చేస్తాను, కానీ ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉంది అని అన్నాడు. అప్పుడు భరత్ వెంటనే, ఏంటది అని అడిగాడు. అప్పుడు నీరజ్ మాట్లాడుతూ, ఇప్పుడు మనం ఏఐని ఎవరికంటా పడకుండా దాచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఎవరి చేతుల్లోనన్నా పడిందంటే చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది అని భయపడుతూ చెప్పాడు నీరజ్. అప్పుడు భరత్ సీరియస్గా, నువ్వు చెప్పింది కరెక్టే, కానీ దీనికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. మనం దీనిని జిక్కి నుంచిన ఫామ్ హౌస్లో బేస్మెంట్లోనే ఉంచుదాం. అక్కడ ఈ సర్వర్ను స్టోర్ చేయడానికి కావలసినంత స్పేస్ కూడా ఉంది అని అన్నాడు. జిక్కినా అని అర్థం కానట్టుగా అడిగాడు నీరజ్. ఓ, నువ్వు ఈ గదిలో నుండి బయటికి రాలేదు కదా, నీకు విషయం తెలీదు. నువ్వు ఈ ఏఐను ఇన్వెంట్ చేసే రోజుల్లో నీ గది బయట చాలా జరిగాయి. అయినా ఆ టైంలో కూడా నువ్వు డిస్టర్బ్ అవ్వకుండా ఉండటం, అసలు నిన్ను ఆ రౌడీలు ఈ గదిలోకి రాకుండా వదిలేయడం మాత్రం ఆశ్చర్యంగా ఉంది అని అన్నాడు భరత్. రౌడీలా? ఎవరు అని మళ్లీ అడిగాడు నీరజ్. అదో పెద్ద కథ అనంటూ కొన్ని రోజుల క్రితం జరిగిన ఐలాండ్ గొడవల గురించి, జిక్కి తిరిగి రావటం గురించి అతనికి ఎక్స్ప్లెయిన్ చేశాడు భరత్. అంతా విన్న నీరజ్ అదే యాచ్లో ఉన్న తనకి ఏమీ తెలియకపోవడం గురించి ఆశ్చర్యపోయి, జిక్కీ తెలివితేటల గురించి విని, నువ్వు జిక్కీ గురించి చెప్పింది నిజమే అయితే మన సర్వర్ జిక్కీ అండర్లో ఉంచాలని డిసైడ్ చేయటం వెరీ గుడ్ ఐడియా అని అన్నాడు నీరజ్. అప్పుడు భరత్, ఓకే, మరైతే నేను గణపతిని పిలిపించి ఇప్పుడే సర్వర్ని ఇక్కడి నుండి ఫామ్ హౌస్కి షిఫ్ట్ చేయమని చెప్తాను అని అన్నాడు. ఓకే, యాజ్ యువర్ విష్. అంతేకాక అక్కడ గణపతి కూడా కాపలా ఉంటాడు కాబట్టి ఏ దొంగ కూడా ఆ ఫామ్ హౌస్లోకి చొరపడలేడు అని అన్నాడు నీరజ్. భరత్ కూడా, అక్కడ కింద బేస్మెంట్లో జిక్కీ ఉన్నాడు. జిక్కీని దాటుకుని ఎవ్వరూ ఆ సర్వర్స్ దగ్గరికి వెళ్లే సాహసం చేయలేరు. సో అవి సేఫ్గా ఉంటాయి అని అన్నాడు. మరో విషయం, మనం ఇంక నుండి సర్వర్ను కోడ్ పేరుతో పిలుద్దాం. అప్పుడు ఎవ్వరికీ ఏ అనుమానం రాకుండా ఉంటుంది అని చెప్పాడు నీరజ్. ఓకే, అది చాలా డేంజరస్గా ఉంది కాబట్టి డీవీ అని పిలుద్దాం, అంటే డేంజరస్ వైరస్ అని అన్నాడు భరత్. నిజానికి భరత్ ఈ ఏఐను తన సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో వాడుకోవాలి అనుకున్నాడు. కానీ అదిప్పుడు ప్రస్తుతానికి వాయిదా పడింది. అప్పుడు నీరజ్, మీతో ఒక విషయం చెప్పాలి. ముందుగా ఈ డీవీని డ్రైవింగ్లో ఉపయోగించి చూడండి. అక్కడ సక్సెస్ అయితే నెక్స్ట్ ఏం చేయాలో ప్లాన్ చేద్దాం అని అన్నాడు. భరత్ వెంటనే, ఓకే, అక్కడున్న మన కార్లల్లో ఇది ఏ కార్కి సూట్ అవుతుందో చూడు, మనం ట్రై చేద్దాం అని అన్నాడు. నో సార్, నో, ఇది మామూలు కార్లకు పనిచేయదు. చాలా లేటెస్ట్ టెక్నాలజీ ఉన్న కార్లకి మాత్రమే ఇది వర్క్ అవుతుంది అని అన్నాడు నీరజ్.
అప్పుడు భరత్ వెంటనే బయట కాపలా ఉన్న ధన్యను పిలిచి, ధన్య, లేటెస్ట్ మోడల్ కార్ మార్కెట్లో ఏముంది అని అడిగాడు. అప్పుడు ధన్య టయోటో ల్యాండ్ క్రూయిజర్ 2.10 crores అని చెప్పింది. ఓకే అయితే వెంటనే ఆ కార్ను ఆర్డర్ చేయి అని అన్నాడు భరత్. ఓకే సార్ అని చెప్పి పక్కకు వెళ్లిన ధన్య 5 minutesలో అక్కడికొచ్చి, సార్, కార్ రేపు ఈవినింగ్ వచ్చేస్తుంది అని చెప్పింది. వెంటనే నీరజ్ షాక్ అయ్యి, ఏంటి భరత్, ఇంత స్పీడ్గా ఆర్డర్ ఇచ్చావు? మళ్ళీ రేపు ఈవినింగ్ కల్లా డెలివరీ కూడానా? గ్రేట్! ఎంతైనా భరత్ సార్ అంటే భరత్ సార్ అంతే అనంటూ అలా వైకుంఠపురం సినిమాలో డైలాగ్ని ఇమిటేట్ చేశాడు. అప్పుడు భరత్ చిన్నగా నవ్వి, సరే, ఇప్పుడే గణపతిని మన వాళ్లతో కలిసి ఈ సర్వర్ను ఫామ్ హౌస్కి తీసుకురమ్మని చెప్తాను అని చెప్పి వెంటనే గణపతికి కాల్ చేసి విషయం చెప్పాడు. తర్వాత నీరజ్తో, సర్వర్ తీసుకుని గణపతి వాళ్ళు నాతోనే వస్తారు, ఇక నేను కూడా బయలుదేరతాను అని వెంటనే అక్కడ్నుంచి లేచి బయటకొచ్చేశాడు. అతని వెంటే నీరజ్ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి, భరత్ ఆగు, నేను కూడా నీతో వస్తాను అని అన్నాడు. అప్పుడు నీరజ్ని పైకి కిందకి ఒకసారి చూసిన భరత్, ఇలాగే వస్తావా అని అడిగాడు. నీరజ్ వెంటనే తన అవతారం చూసుకుని, ఓహ్ సారీ, రీసెర్చ్లో పడి పర్సనల్ హైజీన్ మర్చిపోయాను, ప్లీజ్ కొంచెంసేపు వెయిట్ చేయండి, వెంటనే వచ్చేస్తాను అనంటూ లోపలికి పరిగెత్తాడు. కాసేపటికి భరత్, నీరజ్ ధన్యతో కలిసి ఫామ్ హౌస్కి చేరుకున్నారు. ఫామ్ హౌస్ తలుపులు తీయగానే బేస్మెంట్ నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్న జిక్కీ అడుగుల శబ్దం వినపడింది. అది భరత్ను చూడగానే 2 రోజుల్నుంచి తనను చూడ్డానికి రాలేదని కోపంగా అరిచింది. అది అర్థం చేసుకున్న భరత్, కూల్ జిక్కీ, అరవకు, నేను నీకోసమే వచ్చాను అనంటూ దానిని బుజ్జగించే ప్రయత్నం చేశాడు. కాసేపటికి గణపతి కొంతమంది మనుషులతో కలిసి సర్వర్ను బేస్మెంట్లో పెట్టించాడు. ఆ తర్వాత అందరూ భరత్ ముందుకొచ్చి సెల్యూట్ చేశారు. అప్పుడు గణపతి మాట్లాడుతూ, సార్, సర్వర్ బేస్మెంట్లో జాగ్రత్తగా పెట్టేశాం అని చెప్పాడు. సరే, ఈ సర్వర్ నాకు చాలా ఇంపార్టెంట్, దానిని మీరు చాలా జాగ్రత్తగా సేఫ్గా చూసుకోవాలి అని చెప్పాడు భరత్. నో ప్రాబ్లం సార్, మేము ఇంకా జిక్కీ ఉన్నంత వరకు ఎవ్వరూ ఈ సర్వర్ జోలికి రాలేరు అని కాన్ఫిడెంట్గా చెప్పాడు గణపతి. ఐలాండ్లో జరిగిన దాడి తర్వాత గణపతి 4 రోజుల క్రితమే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి వచ్చాడు. అప్పుడు భరత్, సరే, ఇప్పుడు నీ హెల్త్ అంతా బానే ఉంది కదా అని గణపతిని అడిగాడు. చాలా బావుంది సార్, ఇక్కడ జిక్కీతో ఆడుకోవడంతోనే రోజంతా గడిచిపోతుంది, చాలా హ్యాపీగా ఉన్నాను అని అన్నాడు గణపతి. అప్పుడు అక్కడికొచ్చిన ధన్య, సార్, మనం అనుకున్న దానికన్నా కొన్ని గంటల ముందుగానే డెలివరీ అవుతుంది, ఈరోజు ఈవినింగ్కే వచ్చేస్తుందట, దానిని ఎక్కడ డెలివరీ తీసుకోవాలి అని అడిగింది. ఎక్కడో ఎందుకు, ఇక్కడే తీసుకుందాం, ఇక్కడైతే చాలా ప్లేస్ కూడా ఉంది అని అన్నాడు భరత్. సరే అని అన్నట్టుగా తలూపి ధన్య టయోటో కంపెనీ వాళ్లకి ఫోన్ చేసి కార్ డెలివరీ చేయాల్సిన అడ్రస్ ఇచ్చింది. కాసేపటికి డెలివరీ బాయ్స్ ఒక పెద్ద ట్రక్లో కార్ని తీసుకొచ్చారు. వాళ్ళొచ్చేసరికి కార్ని రీఅసెంబుల్ చేయటం కోసం ఆటోమొబైల్ ఇంజనీర్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు. కార్ని డెలివరీ చేసిన ట్రక్ డ్రైవర్ వాళ్ళందర్నీ చూసి భరత్తో, సార్, కార్ని మేమే కంప్లీట్గా అసెంబుల్ చేసి చెక్ చేస్తాం, మీరు వేరే ఇంజనీర్స్ని, మెకానిక్స్ని పిలవాల్సిన అవసరం లేదు అని అన్నాడు. దానికి భరత్ నవ్వుతూ, విషయం అది కాదు, మేం కార్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాడ్ చేయాలి అనుకుంటున్నాం అని అన్నాడు. అప్పుడు ట్రక్ డ్రైవర్, సార్, దీనికి ఆల్రెడీ సెన్సార్ యాడ్ అయి ఉంటుంది, ఇది ఓన్ కంట్రోల్తోని 100 km/h స్పీడ్ డ్రైవింగ్ వెళ్లగలదు అని అన్నాడు. అప్పుడు నీరజ్ నవ్వి, మేమంతకన్నా ఎక్కువ దూరం వెళ్లడం కోసం ట్రై చేస్తున్నాం అని చెప్పాడు. అంటే అని అర్థం కానట్టుగా అడిగాడు డ్రైవర్. ఇంతకన్నా వివరాలు వాళ్లకి చెప్పడం ఇష్టం లేని భరత్, యు మే గో నౌ, థ్యాంక్ యూ ఫర్ డెలివరీ అని చెప్పారు. దాంతో వాళ్ళక్కడ్నుంచి వెళ్లిపోయారు. అప్పుడు భరత్, ముందుగా కార్ను మనం టీవీతో అటాచ్ చేసిన తర్వాత దీన్ని టెస్ట్కి తీసుకెళ్లాలి, కానీ దానికి ఈ ఫామ్ హౌస్ ప్లేస్ సరిపోదు, ఇక్కడ రోడ్స్ కూడా సరిగ్గా లేవు, దీని స్పీడ్ లిమిట్ ఏ రేంజ్లో ఉందో తెలియాలంటే హైవే లాంటిది ఉంటేనే బావుంటుంది, కానీ ఇక్కడ హైవే మీద అర్ధరాత్రి కూడా వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయి, టెస్టింగ్ చేసే ఈ కార్ తోటి రోడ్డు మీదకు వెళ్లటం అంత మంచిది కాదు అని అన్నాడు. అప్పుడు నీరజ్ ఎగ్జైటింగ్గా, అవును, నువ్వు చెప్పింది నిజమే, అసలు ఇలాంటి కార్ టెస్ట్ డ్రైవ్ చేయాలి అంటే యాంటీజీ సూట్ ఉంటే ఇంకా బావుంటుంది అని అన్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రయోగం సక్సెస్ అవుతుందా లేక ఫెయిల్ అవుతుందా? ఏఐ ఎలాంటి ప్రమాదాలు సృష్టించబోతోంది? ఇటువంటి ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది. 0 to Hero
ఎపిసోడ్ 120 డ్రైవింగ్ టెస్ట్. ఏఐ ఆర్టిఫిషియల్ అటాచ్ చేసిన కార్ను నడపాలంటే యాంటీ-జీ సూట్ ఉంటే ఇంకా బావుంటుందని నీరజ్ చెప్పటంతో, ఓ వెరీ గుడ్ ఐడియా, అయితే ఒక యాంటీ-జీ సూట్ను ఆర్డర్ ఇచ్చేద్దాం అనన్నాడు భరత్. వెంటనే నీరజ్ ఆశ్చర్యంగా, ఏంటి భరత్, ఏం మాట్లాడుతున్నావు? అది అందరికీ దొరకదు, కేవలం ఫైటింగ్ పైలట్కి మాత్రమే దొరుకుతుంది అని అన్నాడు. భరత్ నవ్వుతూ, నీరజ్, డబ్బులుంటే ఏదైనా దొరుకుతుంది, నువ్వు చూస్తూ ఉండు, సూట్ వచ్చేస్తుంది అని చెప్పి అక్కడే ఉన్న ధన్యతో, ధన్య, యాంటీ-జీ సూట్ ఒకటి నా సైజ్కి ఆర్డర్ ఇవ్వు అని చెప్పాడు. ఓకే సార్, 1 అవర్లో ఈ సూట్ మీ దగ్గర ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోయింది. నీరజ్, నువ్వు సూపర్ భరత్, ఏ పనైనా చాలా తెలివిగా చాలా స్పీడ్గా చేసేస్తావు అని పొగడకుండా ఉండలేకపోయాడు నీరజ్. అది సరే, మనకిప్పుడు అర్జెంటుగా హైవే లాంటి ప్లేస్ ఎక్కడ దొరుకుతుంది అని అడిగాడు భరత్. నాకీ విషయంపై పెద్దగా ఐడియా లేదు, హేమంత్కి ఏమన్నా తెలిసేమో అడుగుదాం అని అన్నాడు నీరజ్. దాంతో హేమంత్కి కాల్ చేసి విషయం చెప్పాడు భరత్. కాసేపటికి జయంత్తో కలిసొచ్చిన హేమంత్ వస్తూనే, ఏది భరత్, నువ్వు కొన్న ఆ కొత్త కారేది, ఎక్కడుంది అని చాలా ఉత్సాహంగా అడిగాడు. దానిని గ్రౌండ్ ఫ్లోర్లో పార్క్ చేశాం అని చెప్పాడు నీరజ్. అయితే లేటెందుకు, ఇప్పుడే చూస్తాను అనంటూ వెళ్లి కార్ని చూశారు జయంత్ హేమంత్లు. అప్పుడు జయంత్, కార్ సూపర్గా ఉంది, టెస్ట్ డ్రైవ్ చేశారా లేదా అని అడిగాడు. అదే సమస్య, ఎప్పుడు టెస్ట్ డ్రైవ్ చేయాలంటే హైవే మీద ఖాళీ లేదు, ఇక్కడ ఫామ్ హౌస్లో రోడ్డు సరిగ్గా లేదు, ఏం చెయ్యాలో తెలియట్లేదు అని నవ్వుతూ చెప్పాడు నీరజ్. అది విన్న హేమంత్, ఏంటి నీరజ్, ఇన్ని సమస్యలా? లేదు లేదు, ఇది సాల్వ్ చేయాల్సిందే అని భరత్ వైపు తిరిగి, భరత్ బ్రో, మా ఫ్రెండ్ నారాయణ అని ఒకడున్నాడు, అతనికి సొంతంగా రేసింగ్ ట్రాక్ ఉంది, ఇక్కడికి కొంచెం దూరంలోనే ఉంటుంది, నీకోకే అయితే గనుక నేను కాల్ చేస్తాను అని అన్నాడు. అరే, ఇంత ఆలస్యంగా చెప్తావేంటి బ్రో, ఎప్పుడు వెళ్దాం, ఇప్పుడు నేను రెడీ అని అన్నాడు భరత్. హేమంత్ వెంటనే నారాయణకి ఫోన్ చేసి మాట్లాడుతూ, ఈరోజు రాత్రికి ట్రాక్ ఖాళీగానే ఉంటుందట, మనం ఈరోజే వెళ్ళొచ్చు అని అన్నాడు. అప్పుడు నీరజ్, ఇంతకీ ఈ నారాయణ ఎవరు అని అడిగాడు. వేడు నా కాలేజ్ ఫ్రెండ్, పెద్ద ప్లే బాయ్లే, ఎంతసేపు లైఫ్ని ఎలా ఎంజాయ్ చెయ్యాలా అని చూస్తూ ఉంటాడు, మనకి కంప్లీట్ ఆపోజిట్. ఈ మధ్య ఒక 50 కోట్లు పెట్టి ఒక రేసింగ్ ట్రాక్ సెట్ చేశాడు, ప్రస్తుతానికి అదే వాడి బిజినెస్ అని నవ్వుతూ చెప్పాడు హేమంత్. ఓ ఓకే, ఎలాగో నైట్ కలుస్తాం కదా, అప్పుడు మిగతావి మాట్లాడుకుందాం అని అన్నాడు భరత్. ఇంతకీ ఈ సూట్ ఏంటి డిఫరెంట్గా ఉంది, ఇలాంటివి నేనెప్పుడూ చూడలేదే, ఏంటి బ్రో ఇది అని ఆ సూట్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు హేమంత్. ఇది యాంటీ-జీ సూట్, ఫైటర్ పైలట్లు వేసుకునేది. మన కార్కి ఏఐని ఇన్సర్ట్ చేస్తున్నాం కదా, అది సడన్ గా కంట్రోల్ తప్పితే మన ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం రాకుండా ఈ సూట్ చుట్టూ ఉన్న ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అని చెప్పాడు భరత్. వావ్, గుడ్ బ్రో, మీరన్నీ ముందుగానే రెడీ చేసుకునున్నారు. ఓకే, అయితే నైట్కి టెస్ట్ చేద్దాం అని అన్నాడు హేమంత్. నైట్ అవ్వగానే హేమంత్, నీరజ్, భరత్లు 2 కార్లలో నారాయణ రేస్ ట్రాక్ దగ్గరకు వెళ్లారు. అప్పటికే పబ్లో చాలా బిజీగా ఉన్న నారాయణ వీళ్ళొస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ రాగానే ట్రాక్ దగ్గరకొచ్చి ఎదురు చూస్తున్నాడు. అయితే అతనికి కార్లంటే పిచ్చెక్కువ, అందుకే భరత్ టయోటో న్యూ మోడల్ కార్ చూసి స్టన్ అయిపోయాడు. అతడు ఎంతో కాలంగా కాస్ట్లీ కార్ నడపాలని చాలా ఆశగా ఉన్నాడు. వాళ్లంతా కార్ దిగగానే నారాయణ వాళ్ల దగ్గరకొచ్చి పలకరిస్తూ, హాయ్ హేమంత్, హౌ ఆర్ యూ అని అడిగాడు. ఫైన్, థ్యాంక్ యూ, మనం కలిసి చాలా రోజులైనట్టుంది, వీళ్ళు నా ఫ్రెండ్స్ భరత్ అండ్ నీరజ్ అని మిగతా వాళ్లను పరిచయం చేశాడు హేమంత్. తర్వాత భరత్ వైపు తిరిగి, హిస్ మిస్టర్ నారాయణ, మై ఫ్రెండ్ అని పరిచయం చేశాడు హేమంత్. అప్పుడు నారాయణ, భరత్ గారు, మీరీ నైట్ అంతా ఈ రేస్ ట్రాక్ను యూజ్ చేసుకోవచ్చు, బై ద వే మీ కార్ చాలా బావుంది అని అన్నాడు. థ్యాంక్ యూ నారాయణ, ఈ కార్ని ఈరోజే కొన్నాను, దీన్ని టెస్ట్ డ్రైవ్ చేయడం కోసమే ఇలా వచ్చాం అని అన్నాడు. ఓకే, నో ప్రాబ్లం అని అన్నాడు నారాయణ. కానీ అతని చూపు మాత్రం లేటెస్ట్ టయోటో మీదే ఉంది. అప్పుడు అతను హేమంత్, అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఈ లేటెస్ట్ మోడల్ కార్కి ఇంకా కొత్తగా ఏం చేద్దామని రీఫిట్ చేసి టెస్ట్ డ్రైవ్ చేస్తున్నారు, ఇంత మంచి కార్ నా దగ్గరుంటే గనుక దీని మీద కనీసం దుమ్ము కూడా పడకుండా చూసుకునేవాణ్ణి అని అన్నాడు.
హేమంత్ చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. మరోవైపు నీరజ్ టెస్ట్కి రెడీ అవుతున్న భరత్తో, చూడు భరత్, ఈ రేసింగ్ ట్రాక్ రింగులా కాకుండా స్ట్రెయిట్గా ఉంది. సో బ్రేక్ వేయాల్సిన అవసరం కూడా ఉండదు. నేనిప్పుడు దీన్ని రిమోట్తో 0 ఆటోమేటిక్ డ్రైవ్ను స్టార్ట్ చేస్తాను అని చెప్పాడు. ఓకే, ఐమ్ రెడీ అని అన్నాడు భరత్. కారు ట్రాక్ మీద రెడీగా ఉంది. అప్పుడు నీరజ్, భరత్ అంతా రెడీ. ఏఐ టెక్నాలజీ ఆన్లో ఉంది. ప్రస్తుతం స్పీడ్ టెస్ట్ 0 to 100 ఉంది. మెల్లగా స్పీడ్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే నేను బయట నుండి రిమోట్తో కంట్రోల్ చేస్తాను అని చెప్పాడు. ఓకే అని చెప్పిన భరత్ కార్ స్టార్ట్ చేయటం మొదలుపెట్టాడు. మొదట 0 నుంచి మెల్లగా వేగం పెంచాడు. వేగం 100కి చేరుకుంటున్న ఆ లేటెస్ట్ టెక్నాలజీ కార్ డ్రైవర్ లేకుండా చాలా స్మూత్గా వెళ్తుంది. అది చూసిన నారాయణ, ఈ కార్కిప్పుడు కొత్తగా ఏం చేయబోతున్నారు అని అయోమయంగా అడిగాడు. ఏఐ గురించి నారాయణకు తెలియడం వాళ్లకి ఇష్టం లేదు. అందుకని హేమంత్ నవ్వుతూ, రిమోట్ ద్వారా ఎక్కువ స్పీడ్లో ఎక్కువ కిలోమీటర్స్ వెళ్లాలి అనుకుంటున్నారు. అందుకే కొత్త టెక్నాలజీ తయారు చేసి అందులో పెట్టారు. దాన్ని టెస్ట్ చేయటం కోసమే ఈ ప్రయత్నం అంతా అని చెప్పాడు. నారాయణకు ఏమీ అర్థం కాక, ఆల్రెడీ ఆ కార్లో స్పీడ్లోనే వెళ్తుంది కదా, ఇంకా స్పీడ్ పెంచాల్సిన అవసరమే ఉంది అని అన్నాడు. హేమంత్ ఇంకేం చెప్పకుండా నవ్వి, అదంతా మనకెందుకులే, వాళ్లకు కావాల్సింది వాళ్ళు టెస్ట్ చేసుకుంటారు. మనం అలా వెళ్లి మాట్లాడుకుందాం పదా అనంటూ అతన్ని పక్కకు తీసుకువెళ్లిపోయాడు. డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఉన్న భరత్ ఏఐ టెక్నాలజీ తన ఓన్ ఇంటెలిజెన్స్తో 100 కిలోమీటర్లలో కార్ను బానే కంట్రోల్ చేస్తుంది. దాంతో భరత్ దాని స్పీడ్ను 120, 150, 180, 200 అలా పెంచుకుంటూ వెళ్లాడు. సక్సెస్ఫుల్గా కార్ రన్ అవుతూ ఉంది. ఇక నెక్స్ట్ 300 కిలోమీటర్స్ పెంచాలని భరత్ స్పీడ్ పెంచాడు. ఆ టార్గెట్ని కూడా చాలా సక్సెస్ఫుల్గా రీచ్ అయింది ఏఐ. వాళ్ళ అంచనా వేసిన 400 కిలోమీటర్స్ స్పీడ్లో కూడా ఈ ఏఐ కరెక్ట్గా వర్క్ చేస్తే గనుక వాళ్లు వేసిన ప్లాన్ సక్సెస్ అయినట్లే. ఇంతలో నారాయణ ఆ కార్ను దూరం నుండే గమనిస్తూ ఆ కార్ స్పీడ్కి చాలా ఎక్సైట్ అయ్యి, 300 కిలోమీటర్ స్పీడ్తో ఒక ఆటో పైలట్ డ్రైవింగ్తో కార్ వెళ్లటం ఇట్స్ రియల్లీ అమేజింగ్. ఇటువంటి కార్ గనుక రేసుల్లో ఆడిస్తే ఖచ్చితంగా ఇదే ఛాంపియన్ అవుతుంది అని అన్నాడు. భరత్ టార్గెట్ మాత్రం 400 కిలోమీటర్స్ కాబట్టి ఏఐ కంట్రోల్ ప్యానెల్ని అబ్జర్వ్ చేస్తూ స్పీడ్ పెంచాడు. సక్సెస్ఫుల్గా 400 కిలోమీటర్స్ని కూడా ఏఐ చక్కగా మేనేజ్ చేస్తోంది. దాంతో భరత్ మైక్రోఫోన్లో ఉన్న కార్ నుండి బయట ఉన్న నీరజ్తో మాట్లాడుతూ ఆనందంగా, మన ప్లాన్ సక్సెస్ అయింది, వి గాట్ ఇట్ మ్యాన్ అని అన్నాడు. అప్పుడు నీరజ్ కూడా, అవును భరత్, ఇదసలు వెళ్తున్నట్టుగానే కనిపించటం లేదు. ఆ స్పీడ్కి ఏదో మెరుపు తీగ అలా వెళ్ళినట్టుగా ఉంది, గాలికి ఎగురుతున్నట్టుగా ఉంది అని అన్నాడు. ఇంతలో సడన్గా కార్ డిక్కీ దానంతట అదే ఓపెన్ అవ్వటంతో నీరజ్ కంగారుగా, ఏమైంది అని అడిగాడు. అదే నాకు తెలియట్లేదు, కార్ డిక్కీ దానంతట అదే ఓపెన్ అవుతుంది, గాలి లోపలికి వెళ్లటం వల్ల ఇది ఎగురుతుందేమో అనిపిస్తుంది, స్పీడ్ ఎంత ట్రై చేసినా కంట్రోల్ అవడం లేదు అని అన్నాడు భరత్. ఓకే, నేను దాన్ని రిమోట్లో కంట్రోల్ చేస్తాను అని రిమోట్ తీసుకుని దాని వేగాన్ని క్రమంగా తగ్గిస్తూ 0కి తీసుకొచ్చాడు నీరజ్. అప్పుడు కార్ దిగిన భరత్ ఆ కార్ పరిస్థితిని చూశాడు. అపరిమితమైన వేగంలో ఆ ట్రాక్ మీద పరిగెత్తిన కార్ టైర్స్ మొత్తం పాడైపోయాయి. మామూలు కార్స్ అయితే ఈ పాటికి ఆ టైర్స్ వల్ల ఫైర్ యాక్సిడెంట్ జరిగేది. భరత్, ఇప్పుడు టైర్స్ మారిస్తే గాని మనం 4th టెస్ట్ చేయలేం అని అన్నాడు. ఈ నైట్ టైర్స్ ఎలా వస్తాయి మనకి అని అన్నాడు భరత్. కార్ వేగాన్ని చాలా ఆసక్తిగా చూస్తున్న నారాయణ పరిగెత్తుకుంటూ వచ్చి, వాట్ హ్యాపెన్ సార్, టైర్స్ కావాలా? మా దగ్గరున్నాయి. కార్ రేసింగ్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ చాలా కామన్. అందుకని మా దగ్గర పెట్రోల్, టైర్స్, కొన్ని రకాల టూల్స్ సిద్ధంగా ఉంటాయి. అంతేకాకుండా మెకానిక్స్ కూడా ఇప్పుడు అవైలబుల్లో ఉంటారు అని అన్నాడు. నారాయణ టైర్స్ తెప్పిస్తూ ఉన్నాడు. అతని ఉత్సాహాన్ని చూసిన భరత్, మేం మీకు చాలా ట్రబుల్ ఇస్తున్నాం, వీటన్నింటికీ ఒకేసారి పే చేస్తాం అని అన్నాడు. నారాయణ వెంటనే, మీరు హేమంత్కి ఫ్రెండ్ అయితే నాకు కూడా ఫ్రెండే, ఈ ఫార్మాలిటీస్ ఏమీ పెట్టుకోకండి, మీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు ఈ రేసింగ్ ట్రాక్ను వాడుకోండి అని అన్నాడు. థ్యాంక్ యూ అని నవ్వుతూ చెప్పాడు భరత్. అప్పుడు ఆ కార్ను చూస్తున్న నారాయణ, ఏది ఏమైనా మీకీ కార్ మాత్రం సూపర్ సార్, ఎంతో లక్ ఉండాలి ఈ కార్ మీకు దొరికినందుకు అని అన్నాడు. భరత్ చిన్నగా నవ్వి, ఈసారి కారు వేగాన్ని మరింత పెంచాలి అనుకుంటున్నాను అని అన్నాడు.
అది చూసిన నారాయణ, సార్, ఇంతకన్నా స్పీడ్ పెంచితే ఈ కార్ ఎందుకు పనికిరాదు అని అన్నాడు. భరత్ ఏం మాట్లాడకుండా నవ్వాడు. ఈసారి భరత్ బయట ఉండి ఏఐ టెక్నాలజీ ఆన్ చేశాడు. కార్ ట్రాక్ పై 400 కిలోమీటర్స్ల వేగంతో వెళ్తూనే ఉంది. ఈసారి అది డీవీ చేత చాలా పర్ఫెక్ట్ గా కంట్రోల్ చేయబడుతుంది. భరత్ రిమోట్లో దాన్ని చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నాడు. 450 కిలోమీటర్ల వద్ద వెళ్లి చాలా సక్సెస్ఫుల్ గా రౌండ్ కంప్లీట్ చేసుకుని భరత్ ముందుకొచ్చి ఆగింది ఆ కార్. అది చూసిన నీరజ్ ఆనందంగా, సూపర్, మనం సాధించాం, 400 కిలోమీటర్ స్పీడ్తో ఈ కార్ రికార్డు సృష్టించింది అని అన్నాడు. ఇంతలో నారాయణ హెల్మెట్ ఇంకా సేఫ్ సూట్ వేసుకుని బయటికొచ్చాడు. ఇవన్నీ ఇప్పుడెందుకేసుకున్నారు? రేసింగ్కెళ్తున్నావా అని అడిగాడు హేమంత్. అవును, నేను భరత్ గారి కార్ను డ్రైవర్ లేకుండా టెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఆ కార్ని చూస్తుంటే నేను ఆగలేకపోతున్నాను. మీరేమనుకున్నా సరే నేను టెస్ట్ డ్రైవ్ చేస్తాను అని అన్నాడు. అప్పుడు నీరజ్, చూడండి నారాయణ, ఈ కార్ స్పీడ్ కోసం కొత్త టెక్నాలజీ అటాచ్ చేశాం. ఇందులో మీకేమన్నా ప్రమాదం జరిగితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. మీరు డ్రాప్ అవ్వడం మంచిది అని అన్నాడు. మీరందరూ భయపడుతున్నారు కానీ ఎప్పుడెప్పుడు ఈ కార్ ఎక్కుతానా అని ఎగ్జైటింగ్గా ఉంది అని అన్నాడు నారాయణ. దాంతో ఎవ్వరూ ఏం మాట్లాడలేదు. వెంటనే కార్లోకెక్కి కూర్చున్నాడు నారాయణ. అంతే, ఉన్నట్టుండి కారు మాయమైందా అన్నంత స్పీడ్గా కారు ముందుకు కదిలింది. లోపల ఉన్న నారాయణకు ఊపిరాడనట్టుగా అనిపించింది. చిన్న కంగారు, భయం స్టార్ట్ అయ్యాయి. కాని ఎన్నో రేసింగ్స్లో ఏర్పడే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవటం తెలిసిన నారాయణ దీనికి మరీ ఎక్కువగా భయపడలేదు. కొన్ని సెకండ్లలోనే మళ్లీ కారు వేగం 200 కిలోమీటర్లకొచ్చింది. అప్పుడు బయట నుండి భరత్ కార్లో ఉన్న నారాయణ్ను, మీరెలా ఉన్నారు, ఏం ఇబ్బంది లేదు కదా అని అడిగాడు. లేదు, ఐమ్ ఫైన్ అని సమాధానమిచ్చాడు నారాయణ. ఓకే, మేం రిమోట్లో కార్ స్పీడ్ తగ్గిస్తాం అని అన్నాడు. నారాయణ వెంటనే, భరత్ సార్, అలా చేయకండి, నాకీ కార్లో వెళ్తుంటే ఆకాశంలో ఎగురుతున్నట్టుగా ఉంది. మీరు స్పీడ్ ఇలాగే కంటిన్యూ చేయండి అని ఉత్సాహంగా అడిగాడు. అప్పుడు భరత్ రిమోట్లోని మానిటరింగ్ చార్ట్ వైపుకు చూశాడు. అంతా నార్మల్గా కనిపించేసరికి, ఓకే, మీ ఇష్టం, అలాగే చేద్దాం అని అన్నాడు. కాని 400 కిలోమీటర్ల వేగం అందుకున్న తర్వాత హెల్త్ అలారం మోగింది. వెంటనే భరత్ కార్ను ఆపేశాడు. కార్లో నారాయణకు ఆల్మోస్ట్ స్పృహ పోయినంత పనైంది. అయినా నారాయణ కార్ దిగి కాసేపటికి తేరుకుని భరత్ దగ్గరకొచ్చి, ఈ కార్ సూపర్, దీని ఆర్టిఫిషియల్ వేగం ఇంకా సూపర్. మీరీ స్పీడ్తో కార్ రేసింగ్లో పాల్గొనాలని దీన్ని తయారు చేశారా అని అడిగాడు. దానికి భరత్ నవ్వుతూ, కాదు, మీకెందుకలా అనిపించింది అని అన్నాడు. సాధారణంగా మనుషులకు 200 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తే సరిపోతుంది. 400 కిలోమీటర్ల స్పీడ్ ఎక్స్పెక్ట్ చేసేసరికే నాకు డౌట్ వచ్చింది అని అన్నాడు నారాయణ. లేదు లేదు, ఇది నా పర్సనల్ ఇంట్రెస్ట్ అని అన్నాడు భరత్. కానీ మీరు కనుక ఈ స్పీడ్ మార్కెట్ చేస్తే ఇది మార్కెట్ రూలర్ అవుతుంది. కార్లు, బైక్లు తయారు చేసే కంపెనీలన్నీ మీ ఇంటి ముందుకొచ్చి క్యూ కడతాయి అని అన్నాడు నారాయణ. కానీ మాకా ఇంట్రెస్ట్ లేదు. ఎనీవేస్, మా టెస్ట్ పూర్తయిపోయింది నారాయణ గారు, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అని చెప్పి వాళ్ళు అక్కడి నుండి బయలుదేరారు. రిటర్న్లో వస్తున్నప్పుడు హేమంత్ మాట్లాడుతూ, భరత్ బ్రో, ఇప్పుడు మన దగ్గర ఒక సక్సెస్ఫుల్ ఫార్ములా ఉంది. దీని పేటెంట్ రైట్స్ ముందుగా మనం రిజిస్టర్ చేసుకుంటేనే మంచిది. ఎందుకంటే దీన్ని బేస్ చేసుకుని చాలా కంపెనీలు పోటీ పడుతూనే ఉన్నాయి అని అన్నాడు. కానీ దానికిప్పుడు అంత తొందరే ఉంది అని అడిగాడు భరత్. అప్పుడు హేమంత్ మాట్లాడుతూ, లేదు భరత్ బ్రో, ఇది చాలా కాంపిటీషన్ వరల్డ్. మన దగ్గర ఈ టెక్నాలజీ ఉందంటే ఓల్డ్ టెక్నాలజీ ఉపయోగించే సంస్థలన్నింటికీ లాస్ వస్తుంది. ఏదో ఒక రకంగా ఈ టెక్నాలజీ అప్రూవల్ని గ్రాంట్ అవ్వకుండా చేస్తారు. అందుకనే నేను ఇంతలా చెప్పాల్సి వస్తుంది అని అన్నాడు. అప్పుడు భరత్ నవ్వి, డోంట్ వరీ, వీ కెన్ మేనేజ్ అని అన్నాడు. అప్పుడు హేమంత్ అనుమానంగా, ఇప్పటికే నీకు చాలా మంది శత్రువులున్నారు. ఈ టెక్నాలజీతో మరికొంతమంది పెరుగుతారు అని నాకు ఆందోళనగా ఉంది అని అన్నాడు. నీరజ్కు ఆ మాటలు అర్థం కాకపోవటంతో, అదేంటి, మనం మన ఓన్ టాలెంట్తో ఒక వస్తువుని ఇన్వెంట్ చేశాం, దాన్ని మార్కెట్ చేస్తాం, దానికి మిగిలిన వాళ్ళ అబ్జెక్షన్ ఏంటి అని అన్నాడు. భరత్, కొత్త ఏఐ ఫార్ములా అప్రూవల్ అవుతుందా? ట్రెడిషనల్ కంపెనీస్, ఓల్డ్ కంపెనీస్ ఏదన్నా కార్పొరేట్ పాలిటిక్స్ ప్లే చేస్తాయా? తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి పాకెట్ FM.